సుఖం కైయత్ బుద్ధిగ్రాహమతీంద్రియం వ్యక్తి యత్ర నా చైవాయం స్థితి చలతి తత్వతః. అంటే బ్రహ్మ బ్రహ్మానందము బ్రహ్మానందమైన భావము ఇంద్రియాధీనమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే అది గ్రహించబడుతుంది. ఆ బ్రహ్మానందమును అనుభవించి ఎవరు ఉంటారో వారు నాలో చేరుతారు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి శుభశాంత్రం అండి. ఈరోజు మార్పు కోసం మంచి మాట. కొన్నిసార్లు నిజం కన్నా ఊహే మనల్ని ఎక్కువగా భయపడుతుంది. కాబట్టి నీ ఊహల్లో నిజం ఎంతుందో తెలుసుకొని భయపడకండి, బాధపడకండి. ఎప్పుడు నిజాన్ని అన్వేషించండి, నిజంలోనే బ్రతకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. టుడే చాలా వెరీ ఇంపార్టెంట్ సెషన్ అని చెప్పొచ్చు. ఎలా అంటే మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే, ఏదైనా టాస్క్ చేసినప్పుడు అన్ని చేసినా కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ ని మర్చిపోతే అది అసంపూర్ణం అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వంట చేస్తూ ఉంటాము. ఆ వంట చేసేటప్పుడు కర్రీలో అన్ని వేసి ఎక్సలెంట్ గా చేసాం అనుకుంటాము. అందులో కొంచెం సాల్ట్ తగ్గించినా లేకపోతే సాల్ట్ ని మర్చిపోయినా కూడా అది ఫుల్ఫిల్ అవ్వదు అనమాట. అలాంటి ఇంపార్టెంట్ సెషన్ ఈ రోజు. అలాంటి సెషన్ చెప్పడానికి వస్తున్న స్పీకర్ కూడా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. సార్ వచ్చేసి ఎం శివప్రసాద్ సార్ గారు మనకి ఈరోజు సెషన్ తీసుకోవడానికి రాబోతున్నారు. సార్ గురించి చెప్పాలంటే సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్ గానే కాకుండా రీసెర్చ్ పర్సన్ ఫర్ మ్యాథ్స్ లో రీసెర్చ్ పర్సన్ గా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ స్టేట్ మ్యాథ్స్ ఫోరం లో డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా కూడా వర్క్ చేస్తున్నారు. అంటే సార్ వచ్చేసి టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తుంటారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో కంటెంట్ పరంగా హౌ టు టీచ్ ద మెథడ్స్ అండ్ టెక్నిక్స్, ఎలాంటి కంటెంట్ చెప్పాలి అనే టీచర్స్ కి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సార్ కి సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టము. అందువల్లనే మన ఇంపాక్ట్ లో 106 బ్యాచ్ ద్వారా జాయిన్ వర్క్ షాప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఆ 106 బ్యాచ్ నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా మన మధురం టీమ్ కి వర్క్ చేస్తున్నటువంటి శివప్రసాద్ సార్ గారు ఎన్నో ఈపీఎస్ బ్యాచెస్ కి, యంగ్ మైండ్ బ్యాచెస్ కి, కేంద్ర వర్క్ షాప్ బ్యాచెస్ కి కూడా మెంటర్ గా వర్క్ చేశారు, కోఆర్డినేటర్ గా కూడా వర్క్ చేశారు. సార్ తో మేము వర్క్ చేస్తున్నప్పుడు సార్ దగ్గర చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం కూడా. ఎలా అంటే సార్ ఒక మంచి ఓపిక, పేషెన్సీ ఉన్న వ్యక్తి, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సమయ పాలన ఎలా చేయాలో కూడా, ఒక వర్క్ ని కంప్లీట్ చేయాలి అంటే ఎలాంటి రిస్క్ లేకుండా నిదానంగా ఓపికగా ఎలా చేయొచ్చో కూడా సార్ దగ్గర నేర్చుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్ కి సార్ వచ్చేసి చాలా టెక్నిక్స్ నేర్పిస్తుంటారు. ఎన్నో మోటివేషన్ సెషన్స్ ఇవ్వడం జరిగింది. డెసిషన్ మేకింగ్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, అంటే ఎగ్జామ్స్ అంటే భయపడుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి కూడా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కి కూడా సెషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఐసిఐ అనంతపురం ఆనిముత్యాలు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఏరియా ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. సో ఇలాంటి సార్ ని ఇన్వైట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. సార్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. ద బ్యూటిఫుల్ డే డయాస్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య మేడం గారు. సార్ చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు నా గురించి. ధన్యవాదాలు మీకు. సో అట్ ది సేమ్ టైం హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ పార్టిసిపెంట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్, బికాస్ యూ హ్యావ్ టేకెన్ ఎ వండర్ఫుల్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ గోయింగ్ టు సీ అట్ ది ఎండ్ ఆఫ్ these sessions what is transformation happen in your life. So thank you and welcome to all. నేను వచ్చాను కానీ చాలా మంది నాకు అగపడట్లేదు, చూస్తూ ఉన్నాను. అందరూ తలుపులు వేసుకొని కూర్చున్నారు. నేనైతే తలుపు బయట ఉన్నాను. నేను కనిపించాలంటే ఇప్పుడు అంతా తలుపులు ఓపెన్ చేసుకుంటే నేను కనిపిస్తాను. రమ్మంటారా? ఎస్ ప్లీజ్. దయచేసి మనకు జూమ్ ఎటిక్వేట్ అయిపోయి ఉంటుంది. అందరూ కూడా మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు చాలా ఇన్స్పైర్గా ఉంటుంది, చెప్పడానికి చాలా బాగుంటుంది. బట్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్, హ్యాపీ టు ఆల్ అండి. రైట్. సో బహుశా మీకు క్లాస్ స్టార్ట్ ఒక 5 days అయింది అనుకుంటాను. ఐ ఓకే మేడం? ఎస్.
నా ఆడియో క్లియర్గా ఉందండి? వీడియో ఎస్ అండ్ సార్, ఆడియో క్లియర్ గా ఉంది క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్. సో ఎవరైనా ఇంతవరకు మీరు ఏమేమి క్లాసెస్ నేర్చుకున్నారో ఒకటి చెప్తారా? హ్యాండ్ రైజ్ చేసి వర్చువల్గా. వన్ ఆఫ్ యూ ప్లీజ్ రెస్పాండ్. ఇంతవరకు మీరు ఏం క్లాసెస్ నేర్చుకున్నారు? సో ఐ థింక్ ఇప్పుడు మనకు ప్రధానంగా స్పీకింగ్ స్కిల్స్ మీద మనకు క్లాసెస్ జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రధానంగా స్పీకింగ్ స్కిల్స్ క్లాస్ స్టార్ట్ చేసి ఉంటారు బహుశా నాకు తెలిసి. సో ఇంతవరకు మీరు ఏం క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నారు? ఎనీవన్? ఏం నేర్చుకోలేదా? 3 రోజుల నుంచి క్లాసెస్ జరగలేదా మీకు? ఇంత సైలెంట్ అయిపోయారేంటి? అన్లర్నింగ్, స్టేజ్ ఫియర్, బాడీ లాంగ్వేజ్. స్టేజ్ ఫియర్ అయిపోయింది. ఎస్, నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ అయిపోయింది. బాడీ లాంగ్వేజ్, వాయిస్ modulation. లర్నింగ్, బాడీ లాంగ్వేజ్, తర్వాత 1 minute ఏదైనా ఒక వర్డ్ తీసుకొని వాడి గురించి మాట్లాడమని చెప్పారు. సూపర్ సార్. తర్వాత 28th డేట్ లో మనకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ జరిగింది. అంటే మన మీటింగ్స్ ఎవరెవరు అటెండ్ అయ్యారు ఏంటి, ముఖ పరిచయాలు ఓన్లీ జూమ్ కాల్ లో జరిగినాయి. తర్వాత దామోదర్ సార్ ఒక్కరే విన్నారా క్లాసెస్ ని? దామోదర్ సార్ ఒక్కరే విన్నారా క్లాసెస్ ని? ఎవరు లేరా? సూపర్, నైస్ సార్. అందరూ కూడా మీరందరూ ఒక దృఢ సంకల్పంతో, మీ మీద ఒక ఆత్మవిశ్వాసంతో, నేర్చుకోవాలనే తపనతో వచ్చినట్టుగా మీ ముఖాలన్నిట్లో కూడా కనిపిస్తుందండి నాకు. అందరూ కూడా చిరు దరహాసంతో ఉన్నారు. సో కీప్ ఇట్ స్మైల్ ఆల్వేస్ ఆన్ యువర్ ఫేస్. ఇది లెర్నింగ్ ఫస్ట్ స్టెప్ అండి. ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్గా, సంతోషంగా, విద్యుక్తులం అవుతామో అందులో విజయం సాధిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రైట్ సార్. సో మనం కమ్యూనికేషన్ స్కిల్స్తో ప్రధానంగా నేర్చుకునేది, మీరు బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నామని చెప్పారు, స్టేజ్ ఫైట్ నేర్చుకున్నామని చెప్పారు. ఎక్సలెంట్, రెండు కూడా సూపర్ కదా. సో స్టేజ్ ఫైట్ దాదాపు అందరికీ తొలగిపోయి ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే మన క్లాసెస్ అంత చక్కగా మీకు సపోర్ట్ చేసి ఉంటాయి. సో మీ బ్రెయిన్లో ఏవైతే ఫీలింగ్స్ అనేవి ఉన్నాయో, సో భయం అనేది కేవలం ఒక అపోహ మాత్రమే తొలగించుకుని ఉంటారు బహుశా మాట్లాడే విషయంగా. అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ అంటే ఒక స్పీకర్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, తనకు అట్టేర్ ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాలు బహుశా మీరు 2 నేర్చుకుంటారు. మరి ఈ 2 నేర్చుకున్నాం కదా, ఇంకొకటి కూడా ప్రధానమైనది ఉందండి, దట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్. సో దట్ ఈస్ గోయింగ్, అది మీకు రాబోయే సెషన్లో ఉంటుంది. అయితే ఈరోజు మీరందరూ కూడా ఆల్రెడీ పోస్టర్ చూసే ఉంటారు కదా. ఈరోజు ఉన్నటువంటి టాపిక్ ఏంటి? ఎవరైనా ఒకటి చెప్పండి. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి? Content is king. Yes. Content is king. అవునండి, కంటెంట్ ఈస్ కింగ్ అని నేను చెప్తూ ఉన్నా. అసలు కంటెంట్ అంటే ఏంటి, కంటెంట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, కంటెంట్ ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి, ఏ విధంగా రిటర్న్ ఫామ్ చేసుకోవాలి అన్నటువంటి విషయాలను నేను ఒక 1 hour మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. క్వశ్చన్స్ వేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నోట్ చేసుకుని పెట్టుకోండి. అట్ లాస్ట్ డెఫినెట్లీ ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఓకే, డన్. సో మనిషి బ్రతకడానికి మనకు ఆక్సిజన్ ఎంత అవసరమో, చెట్టు ఎదగడానికి నీరు ఎంత అవసరమో, ఒక స్పీకర్ తన యొక్క స్పీచ్ సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి ఈ కంటెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అవునంటారా కాదంటారా? నేను అవునంటారా కాదంటారా? అవును సార్. అవుననే వాళ్ళు అంటారా? ఒక్కసారి మనము స్టేజ్ ఫైట్ తొలగించుకున్నాము, అవునండి. బాడీ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా నేర్చుకున్నాము, వాయిస్ మాడ్యులేషన్ అయితే వాయిస్ మాడ్యులేషన్ కూడా నేర్చుకోబోతారు తప్పకుండా. అన్నీ అయిపోయినాయి. మరి ఈ 3 ఉంటే చాలు కదా. కంటెంట్ అవసరమా మనకు? కంటెంట్ అవసరమా? ఎంతమంది అవసరం అంటారు? ఎంతమంది కంటెంట్ అవసరం? కంటెంట్ అవసరం? కంటెంట్ అవసరం సార్, మెయిన్ ఎస్ అని చార్ట్ చేయండి. ఎంతమందికి అవసరం కంటెంట్? నిజంగా ఇంపార్టెంటా మనకు? ఎస్, 100% అండి. ఎప్పుడైతే మన కంటెంట్ లో బలం లేకుండా ఉంటుందో మన యొక్క స్పీచ్ ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతుంది. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఇజంట్ ఇట్? అందరికీ తెలుసు. కంటెంట్ ఉన్న వాడికి కట్అవుట్ అవసరం లేదు అంటారు. మన గంపానాశ్వర సార్ ఉన్నారండి. సార్ కట్అవుట్ అవసరమా? నో, బికాస్ ఆఫ్ హిస్ కంటెంట్ he is able to speak at anywhere. We are also interested to listen. We are interested to hear his speeches. అదేవిధంగా మనకు అనేక మంది స్పీకర్స్ ఉంటారు. సో మనకు ఏదైతే కంటెంట్ తయారు చేసుకోవాలమో అది అతి ప్రాముఖ్యమైనటువంటిది. ఓకే సార్. సార్ విజయ్ సార్, ప్లీజ్ షేర్ ద పీపీటీ సార్. రైట్. సో అటువంటి కంటెంట్ను మనం డెవలప్ చేసుకోవాలి అన్నప్పుడు దాని యొక్క నీడ్ ఎంత ఉంటుంది?
దాంట్లో ఏ విషయాలు మనం తెలుసుకోవాలి. నేను అంటున్నాను ఇవాళ కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్తున్నా. కంటెంట్ ఈజ్ కింగ్. సో ఎందుకు ఒక స్పీచ్లో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్, ఒక స్పీచ్లో సక్సెస్ఫుల్గా జరిగిన ఒక స్పీచ్లో బాడీ లాంగ్వేజ్ ఎంత పర్సెంటేజ్ ప్రభావితం చేస్తుంది, తర్వాత వాయిస్ మాడ్యులేషన్ ఎంత ప్రభావితం చేస్తుంది, తర్వాత మనం చెప్పుకునే కంటెంట్ ఎంత ప్రభావం చేస్తుంది అని ఫేమస్ సైకియాట్రిస్ట్ ఆల్బర్ట్ మెహర్బిన్ గారు ఇలా చెప్పారు. బాడీ లాంగ్వేజ్ అనేది ఒక సక్సెస్ఫుల్ స్పీచ్లో 55% ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే వాయిస్ మాడ్యులేషన్ 38% చూపిస్తుంది. సో రిమైనింగ్ ఎంత మిగిలిందండి? 55 + 38 ఎంత అవుతుంది? 55 + 38 ఎంత మిగిలింది మనకు? 7% కదా. 93% వెళ్ళిపోయింది బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్కే. మరి ఈ 7% ఇంత చిన్న పార్ట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా. మీకు ఈ బాడీ లాంగ్వేజ్ అప్లై చేయాలన్నా లేక వాయిస్ మాడ్యులేషన్ అప్లై చేయాలన్నా ఖచ్చితంగా మీ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మీ కంటెంట్ ఎంత ఎఫెక్టివ్గా మీరు తయారు చేసుకుంటారో, మీ కంటెంట్ ఎంత స్ట్రెంగ్ఫుల్గా మీరు తయారు చేసుకుంటారో ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మీ వాయిస్ మాడ్యులేషన్ కానీ జరిగిపోతూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్కు, వాయిస్ మాడ్యులేషన్కు ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం లేదు, తెలుసుకుంటే చాలు. సో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనం మాట్లాడే విధానాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనకు వాయిస్లో మాడ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. మన యొక్క హావభావాలు మన బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇజంట్ ఇట్? కాబట్టి అటువంటి ఈ కంటెంట్ ప్రిపరేషన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఐ కెన్ సే దట్ కంటెంట్ ఈజ్ సింగ్. ఎందుకనేది మీకు క్లాస్ తర్వాత తెలుస్తుంది. ఓకే, ఇంత 7% ఉన్నటువంటి ఈ కంటెంట్ను మనము ఎవరి ముందర చెప్తాం సార్? ఎవరి ముందర స్పీకర్ ఎవరి ముందర మాట్లాడతారు? ఆల్రెడీ వచ్చేసింది మీకు. Audience. Yes, ఎవరి ముందర Audience, మాట్లాడతాం మనము? Audience. ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ముందర మన స్పీచ్ ఎవరైతే వింటారో వీ కాల్ దెమ్ యాజ్ ఎ ఆడియన్స్ కదా. అటువంటి ఆడియన్స్ గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? మన స్పీచ్ ఇవ్వడానికి ఒక స్కూల్కి వెళ్ళాలి, లేక ఒక కంపెనీకి వెళ్ళాలి, లేక ఒక ఆఫీస్కి వెళ్ళాలి అనుకోండి, వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? చాలా ఇంపార్టెంట్. ఎస్, 100% మనం మొట్టమొదటి చేయాల్సిన స్టెప్, మనం ఎవరి ముందరైతే వెళ్ళి మాట్లాడబోతున్నామో ఆ ఆడియన్స్ గురించి తెలుసుకునే అవసరం చాలా చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి ఆ ఆడియన్స్ గురించి తెలుసుకోవడానికి నేను ఒక యాక్రోనిమ్ తయారు చేసుకున్నాను. ఆ యాక్రోనిమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అనాలిసిస్. సో ఏ పనికైనా అనాలిసిస్ చేసుకోండి అని మన పిల్లల దగ్గర నుంచి మన ప్రతి వర్క్లో కూడా మనం చెప్తూ ఉంటాం. ఇట్ రైట్? సో మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక స్పీకర్గా ఏం అనాలిసిస్ చేసుకోవాలి అంటే హూ ఆర్ దే, ఇది ఫస్ట్ స్టెప్. అంటే మనం ఎవరికైతే స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నామో వారు ఎవరంటే ఇక్కడ అర్థం ఏంటి? వాళ్ళు పెద్దవాళ్ళ, లేక పిల్లల, లేక స్టూడెంట్సా, లేక కార్మికుల, లేక వృద్ధుల, లేక అనాథల, లేక స్త్రీల, లేక పురుషుల? సో ఈ విషయాలు మనం మొట్టమొదట మనము ఎవరికైతే మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నామో వారి గురించి మనం అనాలిసిస్ చేసుకునే అవసరము ఎంతైనా ఉంది. దట్ ఈస్ ఏ స్టాండ్స్ ఫర్ అనాలిసిస్. నెక్స్ట్ ఐ గో టు నీడ్స్. ఎన్కి వెళ్తానండి, తర్వాత యూకి వస్తా. ఎన్ స్టాండ్స్ ఫర్ నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఏంటివి నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్? మనము ఎక్కడికైతే వెళ్ళామో, ఐ మీన్ సపోజ్ మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, సో అక్కడ వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అంటే మనకు ఏ విషయం మీద సెషన్ ఇవ్వమని కోరుతున్నారు, లేక వాళ్ళు అక్కడ ఎటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటే మనకు దాని మీద సెషన్ అడుగుతూ ఉన్నారు. దీస్ ఆర్ ద నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఏ స్పీచ్ అయినా సక్సెస్ఫుల్ కావాలి అంటే మన యొక్క ఆడియన్స్కు ఏం అవసరము అనేది మనం వెళ్ళినట్టు మనకు ఎవరైతే స్పీకర్గా మాట్లాడమని చెప్తారో వాళ్ళు మనకు వివరిస్తారు. సో అది వారి యొక్క అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలనుకోండి, పిల్లలకు క్రమశిక్షణ ఇంపార్టెంట్, లేక మొబైల్ అడిక్షన్తో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొబైల్ అడిక్షన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి పిల్లల నుంచి, లేదా స్కూల్లో టీచర్స్కు రిజల్ట్స్ మీద బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి కమింగ్ ఇయర్కు అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలి టీచర్స్. వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేయాలి, వారు ఏ విధంగా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి
న్యూ టీచింగ్ మెథడ్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఇలా వాళ్ళ యొక్క నీడ్ ఏంటి, లేదా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తే అక్కడ వృద్ధులు అనాథలుగా ఉంటారు. వాళ్ళు ఆ తల్లిదండ్రులకు పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకొని తమ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి, లేక ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి వ్యాధుల మీద ఎటువంటి అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇటువంటి విషయాలు అనేవి మనము అక్కడికి వెళ్ళిన తర్వాత వారి యొక్క అవసరాలు ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి, లక్ష్యం అంటే మన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే లక్ష్యం అవుతుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దిస్ ఈజ్ ఎన్ స్టాండ్స్ ఫర్ నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వి గ్రో ఫర్ అండర్స్టాండింగ్ దే నాలెడ్జ్ అంటున్నా. అండర్స్టాండింగ్ దే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి అంటే మనం సెషన్ ఇచ్చేటటువంటి వారు ఎంతటి అవగాహన కలిగి ఉంటారో మనం చెప్పేటువంటి అంశం మీద అనేది మనం నాలెడ్జ్. అంటే అక్కడ 10th క్లాస్ స్టాండర్డ్సా పిల్లల, లేక ఇంటర్మీడియట్ వాళ్ళ, లేక డిగ్రీ స్టూడెంట్సా, లేదా ప్రొఫెషనల్సా, లేక ఐఏఎస్ ఆఫీసర్సా, లేదా ఎల్ఐసి ఆఫీసర్సా, వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ జాగా చదివారా, డిగ్రీ చదివారా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారా, ఎంఫిల్ చేశారా. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనం ఏ లెవెల్లో మన యొక్క స్పీచ్ని తయారు చేసుకోవాలి, ఏ లెవెల్లో మన కంటెంట్ను తయారు చేసుకోవాలి అంటే విషయం మనం తెలియాలి అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ మనకు అక్కడ మనకి ఎవరైతే సెషన్ కోరుతారో వాళ్ళని అడగాలి. మనం అడిగితే వాళ్ళు చెప్పొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అనుకోండి, ఏ స్టాండర్డ్ పిల్లలకి సార్ 9th and 10th, లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్సా, లేక డిగ్రీ స్టూడెంట్సా, లేదా ఒక ఎల్ఐసి వాళ్ళు పిలిపిస్తే ఏజెంట్స్కా, లేక హైయర్ ఆఫీసర్స్కా. సో ఇట్లా మనము వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. దట్ ఈస్ అండర్స్టాండింగ్. వాళ్ళ గురించి మనము తెలుసుకునేటటువంటిదే మనకు అండర్స్టాండింగ్ కింద తీసుకోవాలి. అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ అబౌట్ ద ఆడియన్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డి స్టాండ్స్ ఫర్ డెమోగ్రఫిక్స్. డెమోగ్రఫిక్స్ అంటే వాళ్ళకి ఏజ్ గ్రూప్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పర్టికులర్గా మనం స్పీచ్ తయారు చేసుకోబోతున్నాం, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం సెషన్ ఇవ్వబోతున్నాం. పిల్లల అంటే 6 to 12, లేకుంటే 6 to 14, లేకుంటే 15 to 18. సో ఇట్లా వాళ్ళకి ఏజ్. తర్వాత కేవలం అదేమన్నా ఉమెన్స్ మాత్రమే కాలేజ్, ఉమెన్స్ స్కూలా అంటే మేల్స్కి మాత్రమే ఇస్తున్నామా, లేదా ఫిమేల్స్ కూడా ఇస్తున్నామా, లేక అందరికీ కలిపి ఇస్తున్నామా. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క సెక్స్, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి డెమోగ్రఫిక్స్లో డి స్టాండ్స్ ఫర్ డెమోగ్రఫిక్స్ అంటే వారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మేలా ఫిమేలా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఏ స్థాయి వరకు చదువుకున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల హయ్యర్గా చదువుకుంటున్నారు, మనకంటే కొంతమంది ఎక్కువ చదువుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మన స్పీచ్ తయారు చేసుకున్నప్పుడు వాళ్ళ స్థాయిని ఆలోచించేసి మన కంటెంట్ మనం ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అంత డెప్త్గా మనము మన యొక్క స్పీచ్ని తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ డెమోగ్రఫిక్స్ డి స్టాండ్స్ ఫర్ ఏజ్, సెక్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్. ఎవరి యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ అంటే మన సెషన్ ఎవరైతే కోరుతున్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఏంటి, నథింగ్ బట్ మన నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, మన నుంచి వాళ్ళు ఏం కోరుకోవాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ మనం తెలుసుకోవాలి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, అందుకని మనం ఏం చేసాం సెకండ్ స్టెప్లో నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం కదా. సో అక్కడ మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ దేనిపైన ఉంటుంది. సో పిల్లలకైతే ఇప్పుడైతే ఈ టైంలో అయితే పిల్లలకి చాలా మందికి మేము ఎగ్జామినేషన్ ఫియర్ మీద, తర్వాత టైం మేనేజ్మెంట్ మీద, స్టడీ టెక్నిక్స్ మీద సెషన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ మనం వెళ్ళినప్పుడు ఈ టైంలో ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసింటారు, మీకు రేపు మోటివేషన్ స్పీకర్ గారు వచ్చి మీరు టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, మీ ఎగ్జామినేషన్ ఫియర్ని ఏ విధంగా తొలగించుకోవాలి, మీరు స్టడీ టెక్నిక్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు పిల్లలు ఆ అంశాల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మన సెషన్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏమిటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్రెస్ట్ని కూడా మనము గ్రహించాలి. ఓకే, దెన్ ఈ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే మనం వెళ్ళేటువంటి చోటు, అదొక పాఠశాలనా, కళాశాలనా, విశ్వవిద్యాలయమా, లేక ఒక ఆఫీసా, లేక ఒక దేవాలయమా, లేక ఒక ఆడిటోరియమా, లేక ఒక ఫంక్షన్ హాలా, ఈ విషయాలు కూడా మనం తెలుసుకుంటే అక్కడ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మనం ఏవేవి అక్కడ సమకూర్చుకోవచ్చు. ఒక పీపీటీ తీసుకుని వెళ్ళొచ్చా, లేక అక్కడ ఒక యాక్టివిటీ ఏమైనా చేయించవచ్చా వాళ్ళతో, లేదా ఒక చార్ట్స్ తయారు చేసుకుని వెళ్ళొచ్చా. సో ఇవన్నీ కూడా మనం ఆ పరిసరాలను కూడా ఒకసారి
పరీక్షించుకోవాల్సి ఉంటుంది. లేదా మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ పరిసరాల్లో ఏవైనా అటువైపు ఇటువైపు దేవాలయాలు లేకుంటే ఏమన్నా మనకు డిస్టర్బెన్స్ కలిగించేటువంటి ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? కాబట్టి ఇక్కడ ఈ స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్. మనం వెళ్ళేటటువంటి చోటును కూడా మనము గమనించి తెలుసుకునే అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్. దెన్ ఆల్రెడీ నీడ్స్ అయిపోయింది. సి ఫర్ కస్టమైజ్డ్. ఇక్కడ కస్టమైజ్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనము ఏ టాపిక్ అయితే తీసుకుంటున్నామో దానికి సరిపోయేటటువంటి రిలవెంట్ ఎగ్జాంపుల్స్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తయారు చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి డేటా, ఫిజికల్ డేటా కూడా మనము కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. డేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ మీద టీచర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం అనుకోండి. సో లాస్ట్ 3 years ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి, వాటిలో మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి, మరి ఆ ఇయర్కి ప్రోగ్రెస్ ఉందా లేదంటే తగ్గిపోయిందా? అందుకే పిల్లలు ఏ అకాడమిక్ ఇయర్లో ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫస్ట్ క్లాస్ వచ్చారు, ఎంతమంది సెకండ్ క్లాస్ వచ్చారు, ఎంతమంది థర్డ్ క్లాస్ వచ్చారు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ డేటా. క్లియర్ కట్గా కరెక్ట్ ఎగ్జాక్ట్ డేటా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్టోరీస్ అంటే మన కంటెంట్కి రిలవెంట్గా, అంటే మనం ఇచ్చేటటువంటి టాపిక్ రిలవెంట్గా ఏవైనా స్టోరీస్ మనం చెప్పగలమా? ఎందుకంటే స్టోరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్పీకర్. అంటే ప్రతి ఒక్కరికి స్టోరీస్ అని కాదు, సందర్భానుసారంగా స్టోరీస్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రతి స్పీకర్కు చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు చాలా ఉత్సాహపడి ఇంట్రెస్ట్తో వినేది ఏదైనా ఉంది అంటే అది కథనే. చెప్పేటటువంటి కథకుడి మీద ఆధారపడి ఉంటుంది ఆ కథ కూడా చెప్పేటట్టు. కాబట్టి ఇక్కడ ఒక స్పీకరు తాను కస్టమైజ్డ్గా ఏం చేసుకోవాలంటే ఎటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, తర్వాత డేటా ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్స్, లేదంటే పిల్లలు పిల్లలకి ఎంతమంది ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు, ఆ అడిక్ట్ అయినటువంటి పిల్లల్లో ఎంతమంది గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు, ఎంతమంది యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయారు, ఎంతమంది ఫేస్బుక్ అడిక్ట్ అయిపోయారు, ఇది ఒక డేటా. సో వాళ్ళకి ప్రాక్టికల్గా మనము డేటా ముందర పెట్టినప్పుడు దే కెన్ ఫీల్, దే కెన్ కనెక్ట్ విత్ అస్ అనమాట. ఎస్ కదా, నిజమే కదా అనిపించే విధంగా మన స్పీచ్ ఉండాలి. కాబట్టి మనము ఆ రిలవెంట్ ఎగ్జాంపుల్స్, డేటా, స్టోరీస్ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ సి. నెక్స్ట్ వి గో ఫర్ ఈ. ఈ ఫర్ ఎక్స్పెక్టేషన్స్. సో వాట్ డూ దే ఎక్స్పెక్ట్? సో ముందరున్నటువంటి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఆడియన్స్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మనం ఆలోచన చేసుకోవాలి. సో ఈరోజు నేను మీకు కంటెంట్ గురించి చెప్తున్నాను అంటే నేను ఆలోచిస్తూ వీళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళు నిత్య జీవితంలో కానీ, లేక ఒక స్పీకర్గా డాన్స్ పైన వెళ్ళినప్పుడు కానీ, లేక ఒక ఫంక్షన్లో కానీ మాట్లాడాలి ఒక అంశం మీద అంటే ఆ కంటెంట్ని వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విధానం నేను మీకు నేర్పించాలి. అది మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. సో అదే విధంగా మీరు కూడా అంత ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం ఆడియన్స్ గురించి కూలంకుషంగా మనము బ్రెయిన్లో వర్కౌట్ జరుగుతాయి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మనం చెప్పుకోవడానికి ఇంత టైం పడుతుంది, కానీ మనం డీటెయిల్స్ అనేవి తీసుకుని కూర్చున్నామంటే ఇట్ మే టేక్స్ 15 to half an hour. ఖచ్చితంగా ఇది ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కాబట్టి ఇట్ ఈస్ అబౌట్ ద ఆడియన్స్. సో ఎప్పుడైతే మనం ఆడియన్స్ గురించి తెలుసుకున్నామో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన ఆడియన్స్ ముందర ఏం చేయాలి? మనము మాట్లాడాలి. సో మాట్లాడేది ఏంటి? స్పీచ్. దెన్ హౌ ఈజ్ అవర్ స్పీచ్? మన స్పీచ్ ఏ విధంగా ఉండాలి? స్పీచ్ ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి? విజయ్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. సో స్పీచ్, దీన్ని కూడా నేను ఒక యాక్రోనిమ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. సో ఇక్కడ స్పీచ్, SPEECH స్పీచ్. సో ఇందులో ఫస్ట్ లెటర్ స్టాండ్స్ ఫర్ ద స్టోరీస్. ఎప్పుడే కానీ మనము ఒక సెషన్ అట్రాక్టివ్గా తయారు చేసుకోవాలంటే మనకు స్టోరీస్ ఒకటి, మంచి కొటేషన్స్, మంచి పద్యాలు, మంచి యాక్టివిటీ, ఈ 4గిట్లో ఏదన్నా మనము ఆ ఏజ్ గ్రూప్ బేస్ చేసుకొని లేక అక్కడ ఆడియన్స్ యొక్క ఎడ్యుకేషన్ని వాళ్ళ నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకొని మనం స్టార్ట్ చేయాలా. అయితే ప్రతి ఒక్కరూ కూడా స్టోరీస్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి పిల్లలకైతే మనం మ్యాక్సిమం వీలైనంత వరకు ఒక స్టోరీతో స్టార్ట్ చేయడం మంచిది. లేదు కొంచెం గ్రోనప్ చిల్డ్రన్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, ఒక మంచి కొటేషన్, ఇన్స్పిరేషనల్ కొటేషన్, వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి, ఆ తప్పులు తిట్టుకుంటే వాళ్ళు ఏ విధంగా బాగుపడి జీవితాలు ఏర్పరచుకుంటారు అంటే దానికి ఒక సూటబుల్ కొటేషన్, మన టాపిక్ని బట్టి కొటేషన్ తయారు చేసుకోవాలి. సో పెద్దల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు మనకు చక్కటి పద్యం. సో ఇట్లా స్టోరీస్ అంటే కేవలం స్టోరీసే కాకుండా మనం స్పీచ్ స్టార్ట్ చేసే ముందు
ఎటువంటి స్టోరీస్ మనం షేర్ చేసుకోవాలి, లేక ఎటువంటి కొటేషన్స్ మనం యూజ్ చేసుకోవాలి, లేక ఎటువంటి పాటలు పాడాలి, లేక ఎటువంటి పద్యాలు పాడాలి, ఎటువంటి పద్యాలు తీసుకుంటే వాళ్ళకి మనం కనెక్ట్ అవుతాము అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఎస్ స్పీచ్లో. దెన్ నెక్స్ట్ వన్ పర్పస్, అంటే మన స్పీచ్ యొక్క ఉద్దేశం ఏంటి, మన సెషన్ యొక్క ఉద్దేశం ఏంటి అన్నటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకు? అందుకనే మనము ఆడియన్స్లో నీడ్స్ అండ్ దేర్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం కదా. దాని గురించి ఆలోచన చేసి ఎప్పుడైనా నీడ్స్ పెట్టుకోవాలి మనం. వీటికి ఆన్సర్స్ దొరకాలి. మన పర్పస్ ఏంటి అంటే వాళ్ళ నీడ్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళ నీడ్ ఏదైతే ఉంటుందో దాని ఉద్దేశంతోనే మన స్పీచ్ తయారు కావాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారో అదే నథింగ్ బట్ ద పర్పస్. కాబట్టి ఒక స్పీచ్లో మనము పర్పస్ను కూడా తెలుసుకుంటే అవసరం ఎంతైనా ఉంటుంది. మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, పిల్లలకి గోల్ సెట్టింగ్ గురించి చెప్పాలనుకుంటే గోల్ సెట్టింగ్లో ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి, ఎంతవరకు ఏ విషయం చెప్పాలి, గోల్లో స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి, ఇవి చెప్పాలనేది మన యొక్క పర్పస్. అదేవిధంగా ఆ గోల్స్ని ఏ విధంగా అచీవ్ చేయాలి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు, తాను వ్యాపారం సక్సెస్ కాలేకపోతూ ఉంటుంటాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, ఏ విధంగా కస్టమర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ కావాలి, ఏ విధంగా తమ యొక్క వాల్యుబుల్ పాయింట్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ స్పీచ్ డిపెండింగ్ ఆన్ ద టాపిక్, డిపెండింగ్ ఆన్ ద సెషన్. క్లియర్ సార్? Next, we go for next letter E. Here, E stands for exact information. అంటే మనము శ్రోతలకి, ఆడియన్స్కు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సెషన్ గురించి టాపిక్ ఇస్తున్నప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ మాత్రము కూడా మనము తెలియనటువంటి విషయాలు చెప్పేయకూడము, లేదంటే మనం ముందున్నటువంటి వాళ్ళకి స్థాయికి మించిన విషయాలు చెప్పేయకూడము. నేను చాలా తెలుసు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంత డెప్త్గా చెప్తానని పోవడము అనేటటువంటివి కాకుండా, మనకి ఏదైతే టాపిక్ తీసుకుంటామో, మనకి ఏ అంశం మీద అయితే మాట్లాడమంటారో దానికి సంబంధించిన వరకు మాత్రమే మనం వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ రిజల్ట్స్ అంటే 10th క్లాస్ రిజల్ట్స్ గురించే మాట్లాడి అక్కడి నుంచి డివైట్ అయిపోయి పిల్లలు సరిగ్గా చదువుకోరు, తల్లిదండ్రులు పట్టించుకోరు, నేడు సమాజంలో ఎట్టున్నారు, సో ఇలా వెళ్ళిపోకూడదు మనం. కాబట్టి ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తో మనం స్పీచ్ తయారు చేసుకోవాలి. ఓకే, దెన్ వన్స్ అగైన్ ఈ దట్ ఈస్ హియర్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ దాదాపుగా మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్స్ ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన రియల్ లైఫ్ సిచ్యుయేషన్ లో మనం ఏవైతే ఎగ్జాంపుల్స్ ఫేస్ చేసినామో, లేక ఏవైతే సిచ్యుయేషన్స్ లో మనం అటువంటి సందర్భాలు ఎదుర్కొన్నామో వాటిని ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతాం మనం 100%. కాబట్టి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా వరకు మనం చాలా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం వాటిని, ఎందుకంటే మనం వాటిని ఫీల్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఉంటాం. కాబట్టి ఈ రియల్ లైఫ్ సిచ్యుయేషన్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని చోట్ల మన యొక్క మిత్రులు, మన బంధువుల దగ్గర కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ సేకరించవచ్చు. అంటే జనరల్ ఇంటరాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు దొరికింటాయి అంటే టాపిక్ రిలవెంట్గా, వాటిని కూడా గుర్తు తెచ్చుకొని మనం వాటిని ప్రాక్టికల్గా ఏవైతే మనకు తెలుసుంటాయో అవి చెప్పగలిగితే అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి మన స్పీచ్లో. ఓకే, దెన్ సి ఫర్ కంటెంట్ డెలివరీ. ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు కూడా ఇఫ్ యూ ఫీల్ ఇట్ యూ కెన్ డూ ఇట్ అంటారండి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ కాంట్ ఫీల్ యూ డోంట్ గో ఫర్ టు గివ్ టు స్పీచ్. ఎప్పుడైతే నేను ఈ పని చేయగలను అని మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుందో, ఎప్పుడైతే నేను ఈ టాపిక్ గురించి చక్కగా తెలుసుకొని చెప్పగలను అని మీ మనసుకు అనిపిస్తుందో, అప్పుడు మాత్రమే మనం కంటెంట్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనకి ఎటువంటి సమస్యలు కూడా రావు. కాబట్టి మనం కంటెంట్ డెలివరీలో ఉన్నప్పుడు మనము కొన్ని చోట్ల ఎమోషన్స్తో వాళ్ళతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో వాళ్ళను మనం కట్టుబడే విధంగా చేయాలి. కాబట్టి కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకం ఉంటే తప్పితే మన స్పీచ్ సక్సెస్ కాదు, గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. కాబట్టి దానికి ఏంటి అవసరం, కంటెంట్ని చక్కగా డెవలప్ చేసుకోవడం. మనం 15 నిమిషాలు మాట్లాడాలనుకుంటే కంటెంట్ మీరు ½ an hourకి తయారు చేసుకొని పెట్టుకోవాలి. మీరు ½ an hour మాట్లాడాలనుకుంటే 1 hourకి తయారు చేసుకొని పెట్టుకోవాలి.
సో అప్పుడు మన యొక్క కంటెంట్ ఆటోమేటిక్గా ఫ్లూయెంట్గా మనకు తెలుస్తూ ఉంటుంది. మనం వాళ్ళకి చక్కగా చెప్పగలుగుతాము. ఆ యొక్క ఆడియన్స్తో కనెక్టివిటీని పెంచుకోగలుగుతాం. కాబట్టి ఇట్ ఈస్ కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. సో ఎవ్రీవన్ కీప్ ఇన్ మైండ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ హ్యూమర్. మరి ఇది హ్యూమర్ అంటే ఏంటి? హాస్యము. మనము ఏకధాటిగా ఒకే రకంగా కంటెంట్ తీసుకొని పెద్ద స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకు ఏమైపోతారు? కంటెంట్ నుంచి డివేట్ అయిపోతారు. మన నుంచి వాళ్ళు ఆడియన్స్ డివేట్ అయిపోతారు. ఆడియన్స్ డివేట్ అయిపోయినారంటే మన యొక్క స్పీచ్ ఫట్టే. కట్ మన యొక్క స్పీచ్ సక్సెస్ కావాలి అంటే మనం వాళ్లకు అప్పుడప్పుడు ఎప్పుడైతే మనం ఫేసెస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఐ కాంటాక్ట్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ లో ఐ కాంటాక్ట్ చెప్పింటారు మీరు. అందరూ ఆడియన్స్ ని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళ ముఖంలో కాస్త మన నుంచి డివేట్ అవుతానో మనకు ఫీలింగ్ కనిపించిన వెంటనే ఒక చిన్న హాస్యంతో ఒక జోక్ కానివ్వండి, లేక ఒక చిన్న పాట కానివ్వండి, ఒక గేమ్ కానివ్వండి, లేక వాళ్ళకి ఇంటరాక్టింగ్ గా కొన్ని క్వశ్చన్స్ కూడా వేయచ్చు. కొన్ని క్వశ్చన్స్ కూడా వేయచ్చు. కాబట్టి హ్యూమర్ కూడా మన యొక్క స్పీచ్ లో ఉండడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇవి మనం స్పీచ్ తయారు చేసుకునే ముందు స్పీచ్ గురించి మనకు ఉండవలసినటువంటి మినిమం అవగాహన. కాబట్టి స్టోరీస్ ఉండాలి, పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి, రియల్ లైఫ్ సిచ్యుయేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఉండాలి. కంటెంట్ డెలివరీ అనేది మనం ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ తో చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ మన యొక్క స్పీచ్ లో హ్యూమర్ కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. క్లియర్? సో ఫస్ట్ స్టెప్ లో ఆడియన్స్ గురించి నేర్చుకున్నాం, సెకండ్ స్టెప్ లో స్పీచ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక పేపర్ మీద మనము ఇప్పుడు మన స్పీచ్ ని తయారు చేసుకోవాలి. చూడండి, ఇంతవరకు తెలుసుకునేది స్పీచ్ ఎలాగా ఉండాలి, మన ముందు ఆడియన్స్ ఎటువంటి వారు ఉన్నారు, వారి గురించి మనం ఏం విషయాలు సేకరించుకోవాలి, స్పీచ్ ఎలా ఉండాలి, క్వాలిటీస్. నౌ ఇప్పుడు మన పేపర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ we go for the preparation of a speech on a paper. So there is one formula which is called 3S formula. ఇది సింపుల్ గా ఫార్ములా లాగా మీకు చెప్తున్నా. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ టీచర్ని కాబట్టి జనరల్ గా ఒక ఫార్ములా అనేది చెప్పినానంటే మీరు ఏ ప్రాబ్లం అయినా కానీ దీనికి రిలేవెంట్ గా క్వశ్చన్స్ ఇస్తే సబ్స్టిట్యూషన్ చేస్తా, సింప్లిఫై చేసి సొల్యూషన్ చేసుకుంటాం మనం మ్యాథమెటిక్స్ లో. సో ఇన్ ది సేమ్ వే ఇట్స్ స్టాండర్డ్ ఫార్మ్ టు ప్రిపేర్ ద స్పీచ్ ఎనీవేర్. కాబట్టి మరి దీన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్. సో 3 ఎస్లో మొదటి ఎస్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ స్ట్రక్చర్ లో ఏముండాలి అంటే స్ట్రక్చర్ లో మొట్టమొదటిది టైటిల్, సబ్ టైటిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము పిల్లలకి ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫియర్ గురించి మనము వాళ్ళకు చెప్పడానికి వెళ్ళినప్పుడు సో మన టైటిల్ ఏమవుతుంది? ఎగ్జామినేషన్ ఫియర్. ఓకే, దాంట్లో సబ్ టైటిల్ ఏం చేసుకోవాలి మనము? ఏ విధంగా తొలగించాలి? స్టెప్స్ ఫర్ ఓవర్కమ్ ద ఎగ్జామినేషన్ ఫియర్. సో ఇట్లా మనము ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టైటిల్ కి సంబంధించినటువంటి సబ్ టైటిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ టైటిల్ రిలేవెంట్ సబ్జెక్ట్ అంటే మనం దేని మీద టాపిక్ చెప్తానో అదే సబ్జెక్ట్. పిల్లలకి గోల్ సెట్టింగ్ చెప్తే గోల్ సెట్టింగ్ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, పెద్దలకి హెల్త్ అవేర్నెస్ గురించి చెప్పాలనుకుంటే హెల్త్ అవేర్నెస్ అవుతుంది. లేదా న్యూ బిజినెస్ స్టార్టింగ్ గురించి చెప్పాలనుకుంటే దానికి ఒక కొత్త టైటిల్, హౌ టు బిగిన్ ద న్యూ బిజినెస్. లేక మనొక ప్రమోషన్ లో అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలనుకుంటాం అనుకోండి, హౌ టు గెట్ టు ప్రమోషన్. సో ఇది టైటిల్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ మనం లెసన్ ఏ విధంగా రాసుకుంటాం అటువంటిది ఈ టైటిల్. నెక్స్ట్ వి గో ఫర్ ద ఇంట్రడక్షన్ అంటే ఏం చెప్పాను మనం ఇక్కడ? థీసిస్ అని చెప్పాం. అంటే మనం ఎటువంటి విషయాలు అక్కడ చర్చించాలి, ఏ విషయాలు వాళ్ళతో చర్చించాలి అనేది మనం ఇంట్రడక్షన్ లో నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. ఓకే, దెన్ నెక్స్ట్ బాడీ. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే బుల్లెట్ పాయింట్స్ మనం ఏదైతే కంటెంట్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ అని ఇక్కడ మధ్యలో ఉండాలి. మనం లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కొన్ని చెప్తాం, లొకేషన్, డేటు, ఆ తర్వాత వచ్చేసి శాల్యుటేషన్, ఆ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అని చూడండి. సో ఇన్ ది సేమ్ వే మన స్పీచ్ తయారు చేసుకోవడంలో మనము స్ట్రక్చర్ లో మనం చెప్పాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ అనేటువంటి బాడీలో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి గోల్స్ చెప్పేటప్పుడు గోల్స్ ఏ విధంగా, గోల్స్ మస్ట్ బి స్మార్ట్ అండ్ గోల్స్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ ద షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ ఇన్స్టెంట్ గోల్స్. సో ఇట్లా మెయిన్ బుల్లెట్ పాయింట్స్ అనేవన్నీ కూడా మనం బాడీ ఆఫ్ ద స్పీచ్ దట్ ఈస్ ఇన్ స్ట్రక్చర్ లో వస్తుంది మధ్యలో. అట్ ద చివర్లో కంక్లూజన్
కంక్లూజన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక స్పీచ్కు బిగినింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుందో మనం ఇచ్చేటువంటి కంక్లూజన్ కూడా అంత ఇంపార్టెంట్ అవుతుంది. కంక్లూజన్లో ఏం చేయాలి, మనము రివ్యూ చేయాలి. అంటే మన స్పీచ్ దేని ఉద్దేశంతో అయితే తయారు చేసినామో, మొదటి నుంచి చివరి దాకా ఏ విషయాలైతే వాళ్ళకి చెప్పాలనుకున్నామో, ఏ విషయాలైతే చెప్పామో వాటిని క్లుప్తంగా మనము చివరికి మనం కంక్లూడ్ చేయాలి. సో ఇది ఫిక్స్డ్ స్ట్రక్చర్. ఏ స్పీచ్ తయారు చేసుకోవాలన్నా కానీ స్ట్రక్చర్లో మీకు ఉండాల్సింది టైటిల్, దెన్ ఇంట్రడక్షన్, దెన్ బాడీ, దెన్ కంక్లూజన్. ఓకే, సో ఇక్కడ ఇంకా 2 విషయాలు ఏం తెలుసుకోవాలి, అది స్ట్రక్చర్ అయిపోయింది. సో తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఎస్కి వెళ్దాం. ఇక్కడ ఏంటిది అంటే స్ట్రాంగ్ ఓపెనింగ్, స్ట్రాంగ్ క్లోజింగ్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్పీకర్కి అయినా కానీ, గ్రౌండ్ లెవెల్ స్పీకర్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ అనేవి బిగినింగ్ చేసేటటువంటి ఫస్ట్ 2 minutes టైము, క్లోజింగ్ చేసేటువంటి చివరి 2 minutes టైము వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ ఎంత ఎఫెక్టివ్గా స్పీచ్ని స్టార్ట్ చేస్తారో, ఓపెనింగ్ చేస్తారో, చివరిలో క్లోజింగ్ కూడా అంతే ఎఫెక్టివ్గా క్లోజ్ కావాలి. అప్పుడే మీరు మాట్లాడినటువంటి స్పీచ్ సక్సెస్ అవుతుంది. అంటే మీరు చెప్పాలంటే అంశము ఎదుటి వాళ్ళకు రీచ్ అవుతుంది. సో దట్ దే కెన్ ఫీల్ హ్యాపీ, సో దట్ దే కెన్ ఫీల్ సాటిస్ఫైడ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీచ్లో మనకు కావాల్సింది అదే అనమాట. అంటే విన్నటువంటి వాళ్ళు మన స్పీచ్ని విని మన నుంచి మనం చెప్పాలనుకుంటే అంశం వాళ్ళు నేర్చుకున్నారు అని మనకు అనిపించాలి. ఇది దేనిపై ఆధారపడి ఉంటుందంటే, సో స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి ప్రతి స్పీచ్కి, స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి. దెన్ అట్ ది సేమ్ టైం థర్డ్ వన్ సింపుల్ లాంగ్వేజ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సింపుల్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడేటప్పుడు అక్కడ అన్ని రకాలైనటువంటి వాళ్ళు, అన్ని స్థాయిలో కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, లేక విద్యార్థులు ఉంటారు. బట్ అందరి యొక్క స్థాయిలకు తగినట్టుగా మనం మాట్లాడాలి. సరళమైనటువంటి భాషను వాడాలి. కఠినమైనటువంటి పదాలు వాడడం, తెలియనటువంటి భాషను వాడడం, తెలియని విషయాలు చెప్పకపోవడం, ఇటువంటివి అనేవి మనము చేయకూడదు. మనం ఉపయోగించేటువంటి భాష అందరికీ కూడా సరళంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. సో ఇట్ ఈస్ ద సింపుల్ లాంగ్వేజ్. సో ఎప్పుడైతే రిటర్న్ ఫామ్లోకి వస్తుందో, రిటర్న్ ఫామ్లో వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్లో ఏదైతే మనం రాసుకుంటామో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము స్పీచ్ని తయారు చేసుకోవాలి. క్లియర్? ఓకే, సో ఇది మనకు స్ట్రక్చర్లో ప్రీవియస్ ఫార్ములాతో స్ట్రక్చర్, దెన్ స్ట్రాంగ్ ఓపెనింగ్, స్ట్రాంగ్ క్లోజింగ్ అండ్ సింపుల్ లాంగ్వేజ్ అప్లై చేసి మన స్పీచ్ను రిటర్న్ ఫామ్లో పేపర్లో తయారు చేసుకునే విధానము. ఏ స్పీచ్ కైనా కానీ ఇది స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. అందుకే దీన్ని 3S ఫార్ములా అని చెప్పాం. క్లియర్ అండి? ఓకే, దెన్ ఇంకొన్ని క్వాలిటీస్ తెలుసుకుందాం మనం 3S ఫార్ములా తర్వాత. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. సో ఇక్కడ మనం స్పీచ్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలి నెక్స్ట్? ఈ తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎక్కడ డంప్ చేసుకుని మన బ్రెయిన్లో ఉన్నాయి ఇప్పుడు. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఆడియన్స్ ముందర మాట్లాడాలి. సో అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం రావాలి? వాట్. ఫస్ట్ వాట్ అంటే ఏమిటి, అంటే మనం ఏం చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ఏంటి? మన టైటిల్ స్ట్రక్చర్లో ఫస్ట్ రాసి ఉంటాం, టైటిల్లో ఉంటుంది, సబ్జెక్ట్ అక్కడ రాసుకొని ఉంటాం. కాబట్టి ఆ విషయాన్ని మనం చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ వాట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేసుకోవాలి? వెన్, ఎప్పుడు చెప్పాలి. ఇదేంటి ఎప్పుడు చెప్పాలంటారంటే, ఎస్, కొన్ని పర్టికులర్ టాపిక్ చెప్పేటప్పుడు మనం ఎప్పుడు చెప్పాలని కూడా మనము ఆలోచించాలి. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు బిగినింగ్ ఆఫ్ ద స్కూల్స్ వెళ్తే పిల్లలకి గోల్ సెట్టింగ్ గురించి చెప్పాలి, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలి, అదేవిధంగా మొబైల్ అడిక్షన్ గురించి చెప్పాలి, గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పాలి, డిసిప్లిన్ గురించి చెప్పాలి. మనం చివరిలో ఇప్పుడు ఈ టైంలో అంటే ఫిబ్రవరి మార్చిలో వెళ్ళి పిల్లలకి గోల్ సెట్టింగ్ చెప్తే అది అంత కనెక్ట్ కాదనమాట. సో ఈ టైంలో ఏం చెప్పాలి పిల్లలకు అంటే ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది, అటు పేరెంట్స్కి కానీ ఇటు పిల్లలకు కానీ. సో పిల్లలు ఎంతైతే తాపత్రయపడతారో పేరెంట్స్కి అంతకు రెండింతల తాపత్రయం ఎక్కువ ఉంటుంది. మా వాడి పలానా సబ్జెక్ట్ అంటే భయము, పలానా సబ్జెక్టు మార్కులు తక్కువ వస్తాయి, వీడు ఎట్లా పాస్ అవుతాడో, పాస్ అవ్వడో. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ నేను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తానో లేదు. సో అట్లా మనము ఇక్కడ వెన్ అన్నప్పుడు మనం ఎప్పుడు, అట్ ది సేమ్ టైం కొన్ని టాపిక్ చెప్పేటప్పుడు సెషన్స్ తీసుకున్నప్పుడు టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఈ టాపిక్ రిలవెంట్ టాపిక్ మార్నింగ్ చెప్తే బాగుంటుందా లేక ఈవినింగ్ చెప్తే బాగుంటుందా? ఏజ్ గ్రూప్ వైజ్ కూడా మనకు కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్ కంఫర్టబుల్, కొంచెం కాస్త ఏజ్డ్ పర్సన్స్కు ఈవినింగ్ అయితే కాస్త రిలాక్స్గా కూర్చొని వింటారనమాట. కాబట్టి అటువంటి పెద్దలకి వెళ్ళి మనం సెషన్స్ తీసుకున్నప్పుడు మనం అది ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు చెప్దామనేది, ఈవినింగ్ టైమ్సా మార్నింగ్ టైమ్స్ అనేది. సో నెక్స్ట్ వేర్, ఎక్కడ చెప్పాలి.
సో ఎక్కడ చెప్పాలి అనేది మనము తీసుకునేటటువంటి సెషన్ అట్ ది సేమ్ టైం మన టైటిల్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవరికైతే సంబంధించినటువంటిదో అక్కడ మనం దాన్ని తీసుకెళ్ళి చెప్పాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇది కూడా ఒక క్వశ్చన్. దెన్ హూ, ఎవరు చెప్పాలి అంటున్నా. ఎవరు చెప్పాలంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కంటెంట్ కు ఒక ఎక్స్పర్ట్ పర్సన్స్ ఉంటారు. కొన్ని టాపిక్స్ కొంతమందికి స్పెషలిస్ట్ గా చెప్పగలుగుతారు, చాలా ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతారు. బట్ అది కూడా ఇంపార్టెంట్, అది కూడా మనకు ఇంపార్టెంట్. కాబట్టి అది కూడా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఓకే, దెన్ వై, ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలి అన్నప్పుడు మనకు ఎక్కడ ఏం సపోర్ట్ చేస్తుంది దీనికి అంటే నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళు ఇది కోరుకున్నారు, వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ మనకు ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో క్వశ్చన్స్ టక 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 కదులుతూ ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా చెప్పగలుగుతాం. దెన్ హౌ, ఎలా చెప్పాలి. సో ఇక్కడ చెప్పేటప్పుడు అందుకే ఫస్ట్ ఎన్వైరన్మెంట్ చూడమన్నా. అక్కడ ఏమైనా పీపీటీ యూజ్ చేయొచ్చా, లేక కేవలం మైక్ స్పీకర్ మాత్రమే దొరుకుతుందా, లేక ఒక యాక్టివిటీ చేయించడానికి కూడా స్థలం ఉందా. కాబట్టి ఇవన్నీ కూడా మనము స్పీచ్ ఇచ్చే ముందు మనం ఫిజికల్గా కూడా ఏమైనా రెడీమేడ్గా ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సి ఉంటే మనం వాటన్నిటి రెడీ చేసి వెళ్ళడానికి ఎలా చెప్పాలని మనం క్వశ్చన్ వేసుకోవాలి. సో ఇక్కడ 5 W's ఉన్నాయి, ఒక హెచ్ ఉంది. దీన్ని మేము సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి 5 wives and 1 husband గా గుర్తుపెట్టుకుంటాం. 5 wives 1 husband, జస్ట్ ఫర్ జోక్ ఇది. సో మనము ఇక్కడ 5 W'లు ఏంటి, ఒక హెచ్ ఏంటిని గుర్తుపెట్టుకోవడం చిన్న టెక్నిక్. అంటే 5 wives and 1 husband, ఇది గుర్తుపెట్టుకుంటే మనకు టక ప్రతి ఒక్కటి టోటల్ స్పీచ్ లో ఎప్పుడు, ఎందుకు, ఎవరు, ఎలా అన్ని క్వశ్చన్స్ మనకు గుర్తుకొస్తే మన స్పీచ్ ఒక్కసారి మనకు బ్రెయిన్ లో అలా రివ్యూ అవుతుంది అనమాట, రివీల్ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్. సో అటు తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక 7C ఫార్ములా ఒకటి చెప్తానండి. సో 7C ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకంటే మనం ఏదైతే పేపర్ మీద చేసుకున్నామో పేపర్ మీద చేసుకున్నట్టు వర్క్ను మనం ఆడియన్స్ ముందర సక్సెస్ఫుల్ గా మనం జరగాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సి ఏంటి అంటే క్లియర్, అంటే బీ స్పెసిఫిక్, అంటే స్పష్టంగా మనము ఏదైతే టాపిక్ తీసుకున్నామో దాని గురించి మనం స్పష్టంగా వాళ్ళకి వివరించాలి. సగం చెప్పి సగం వదిలిపెట్టకూడదు, అర్ధావర్ధంగా చెప్పకూడదు, హాఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వకూడదు. తర్వాత స్పెసిఫిక్గా మనం ఏ అంశం గురించి అయితే మాట్లాడుతున్నామో దానికి రిలవెంట్ కానీ నీ టోటల్ స్పీచ్ అంతా కూడా దానికి రిలవెంట్ గా నువ్వు మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఒకటోది క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండాలంటే స్పెసిఫిక్ టు ద టాపిక్. నెక్స్ట్ కన్సైజ్ టు ద పాయింట్. అంటే ఏంటి, మనం చెప్పాల్సిన అంశాలన్నీ కూడా సంక్షిప్తంగా మనము వాటిని చెప్పడమే కన్సైజ్ అంటే. దెన్ నెక్స్ట్ సి కంప్లీట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, అంటే మనం ఏ అంశం గురించి అయితే చెప్తున్నామో దానికి సంబంధించినటువంటిది పూర్తి ఇన్ఫర్మేషన్ ని వాళ్లకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో వాళ్ళ స్థాయికి తగినట్టు అక్కడ తీసుకుంటూ ఉదాహరణలా లేకుంటే కథలా లేక మన కంటెంట్ మెయిన్ పాయింట్సా ఇవి వాళ్లకు మనము వివరించే విధంగా ఉండాలి, వాళ్లకు మనము చెప్పాలి. నెక్స్ట్ అట్ సేమ్ టైం సి కరెక్ట్ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ గా చెప్పాలి. మనం ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా. రిజల్ట్స్ నుంచి తీసుకుంటే రిజల్ట్స్ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఈ ఇయర్ పర్సెంటేజ్ వచ్చింది. బిజినెస్ గురించి తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఎంత బిజినెస్ జరిగింది, ఈ ఇయర్ ఎంత బిజినెస్ జరిగింది. వ్యక్తిగతంగా మనం తీసుకున్నప్పుడు లాస్ట్ టైం ఈ పర్సన్ ఎంత బిజినెస్ చేశాడు, ఈ పర్సన్ ఎంత బిజినెస్ చేశాడు, ఈ పర్సన్ ఎంత బిజినెస్ చేయగలిగాడు, ఈ పర్సన్ ఇంత బిజినెస్ చేయలేకపోయాడు. కాబట్టి మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి మనము ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ కన్సిడరేషన్, ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏం కన్సిడరేషన్ చేయాలి అంటే మన యొక్క ప్రతి విషయంలో కూడా ఆడియన్స్ని మనం కన్సిడర్ చేయాలి. వారు ఎంతసేపు మన సెషన్ని వినగలుగుతారు, ఎంతసేపు మనకు టైం ఇచ్చారు, ఇది మనం దృష్టిలో పెట్టుకొని మనము మాట్లాడేటువంటి సమయాన్ని కూడా మనము గుర్తించుకోవాలి. ఇక్కడ మనము కాస్త మన కామన్ సెన్స్ కూడా మనము ఉపయోగించే అవసరము ఎంతైనా ఉంటుంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నట్టంటే నా ఎదురుకు వచ్చిన ఆడియన్స్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఆడియన్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో, ఆయన ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఆయనకి ఏం చెప్తే ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి వ్యూతో మనము మాట్లాడాలి. కాబట్టి ఇది వాళ్ళని కన్సిడరేషన్ తీసుకొని మాట్లాడే విషయం. నెక్స్ట్ కర్టసీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్పీకర్ కూడా వచ్చిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే కర్టసీ. అంటే ఏంటి, కర్టసీ అంటే జాలి దయ అని కాదు అర్థం. ఇక్కడ పొలైట్నెస్ ఉండాలి. మనం మాట్లాడేటువంటి విధానం అనేది చాలా మర్యాదపూర్వకంగా ఉండాలి. రకరకాలైనటువంటి ఆడియన్స్ ఉంటారు. ఒక్కొక్కసారి మనం ఒకటి ఊహించుంటాం, అక్కడ అనుకోకుండా ఇంకోటి జరగవచ్చు. అనవసరంగా ప్రతి దానికి అడ్డుగా లేసి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు.
ఇలా అయితే ఇలానే ఎందుకు కాకుండా అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి సమయాల్లో మనం చాలా సంయమనం పాటించాలి. చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళని మాట్లాడాలి. తెలిసిన విషయం ఉంటేనే నాకు ఈ విషయం తెలుసు అనేటటువంటిది వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ మనకు ఆయన అడిగిన విషయం మనకు తెలియకుంటే గిన, ఓకే సార్ ఇది నాకు విషయం తెలీదు. తప్పకుండా నేను మీ నంబర్ తీసుకొని మీకు ఈ విషయం తెలుసుకొని చెప్తాననే విధంగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. మనకు వాళ్ళకి మధ్య మనం మాట్లాడుతుంటే ఆడియన్స్ మనతో కనెక్టివిటీ పెంచుకుంటూ మనతో ఒక బ్రదర్‌హుడ్డో లేదంటే ఒక ఫ్రెండో లేక ఒక వెల్ విషరో మనతో మాట్లాడుతూ ఉండే విధంగా మనము కర్టెసీ కలిగి ఉండాలి. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ స్పీకర్. గుడ్ స్పీకర్‌కి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనెక్టివిటీ. సో మన స్పీచ్ అంతా కూడా మొదటి నుంచి చివరి దాకా ఆడియన్స్‌తో కనెక్టివిటీతోనే ఉండాలి. ఆడియన్స్‌తో కనెక్టివ్ ఉండేది లేదు మనకైతే తెలుసు సార్. అంటే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మనం గ్యాలరీ వ్యూలో చూసినట్లయితే ఎవరెవరు ఏ విధంగా వింటున్నారు, ఎవరెవరు యాక్టివ్‌గా కూర్చున్నారు, తర్వాత వారి ఫేసెస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నా వైపు చూస్తూ పక్కన మాట్లాడుతున్నారు కొంతమంది, నా వైపు చూస్తూ కొంతమంది కిందకి చూసుకుంటున్నారు. అంటే ఏంటి అర్థము? ఎక్కడో నా యొక్క కనెక్టివిటీ కాస్త వాళ్ళ దగ్గర మిస్ అవుతుంది. అప్పుడు మనము కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి మనము మన వైపు వాళ్ళని కనెక్ట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి కనెక్టివిటీ అనేది మనము స్పీచ్ ఇచ్చే విధానంలో ఆలోచన రేకెత్తించే విధంగా వాళ్ళను మనం కనెక్టివిటీతో పెట్టుకొని ఉంటే మన యొక్క స్పీచ్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 7 ఫార్ములాస్, దట్ ఈస్ క్లియర్, కన్సైజ్, కంప్లీట్, కరెక్ట్, కన్సిడరేషన్, కర్టెసీ అండ్ కనెక్టివిటీ. దీస్ ఆర్ ద 7 ఫార్ములాస్ టు బి కెప్ట్ ఇన్ అవర్ మైండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ అవర్ స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. క్లియర్? సో క్లుప్తంగా చెప్తున్నాను మీకు. ఓకేనండి? ఎందుకంటే మనము వెల్ గ్రోన్ కాబట్టి ఒక్కసారి మనం జస్ట్ తెలుసుకుంటే ఒక కాస్త ఇన్ఫర్మేషన్ మీకు అందించినట్టయితే తప్పకుండా అద్భుతంగా నాకుంది కాబట్టి ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, రైట్, డన్ సార్. నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసాము. సో ఇక్కడ మీకు 3A ఫార్ములా ఒకటి చెప్పి క్లోజ్ చేస్తానండి. 3A ఫార్ములా. సో ఇక్కడ దాకా నేను ఏదైతే ఫ్రమ్ ద బిగినింగ్ ఆడియన్స్ నుంచి దగ్గర నుంచి తీసుకొని, స్పీచ్ నుంచి దగ్గర నుంచి తీసుకొని, 7C ఫార్ములా దగ్గర నుంచి తీసుకొని, 3S ఫార్ములా నుంచి తీసుకొని మీకు ఏవైతే విషయాలను చెప్పుకుంటూ వచ్చానో వీటన్నిటిని ఒక చోట సమ్మిళితం చేసి 3A ఫార్ములా అనేది ఒకటి తయారు చేశాను అంతే. సో ఇక్కడ 3A ఫార్ములాలో ఏం చేస్తాం అంటే స్పీచ్ అంటే మొట్టమొదట సో మన స్పీచ్ ని అసెంబుల్ అంటే ఏంటి? ఏ ఫార్ అసెంబుల్ అంటే సమీకరించుకోవడం. మీకు అందరికీ పెద్ద డౌట్ అంటే సార్ మీరు చాలా చక్కగా ఇవన్నీ చెప్తున్నారు సార్, నాకు ఫలానా టాపిక్ ఇచ్చినప్పుడు నేను ఏ విధంగా కంటెంట్ ని కలెక్ట్ చేసుకొని తయారు చేసుకోవాలి, ఏ విధంగా నా స్పీచ్ ని తయారు చేసుకోవాలి? ఎక్కడికి వెళ్తామండి? డే టు డే మనము ఒక టాపిక్ ఇచ్చాం మీకు, టాపిక్ రిలవెంట్ కంటెంట్ మనము కలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? మన అందరికి ఎవరున్నారు? గూగుల్, ChatGPT, యూట్యూబ్ కదా, ఇంటర్నెట్లు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం అయితే ఇప్పుడు ChatGPT. ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ChatGPT వచ్చేసింది అనుకోండి. లేటెస్ట్ అయితే ChatGPT సార్. ChatGPT వండర్ఫుల్ ఉంది. ఎస్ సార్, యు ఆర్ కరెక్ట్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వచ్చాయి. అయితే మనము ఇక్కడ మన యొక్క కంటెంట్ సమీక్షించుకోవడానికి ఫ్రెండ్స్ కూడా చాలా వాటికి అవసరం అవుతారు. ఎందుకు ఫ్రెండ్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మన రిలవెంట్ టాపిక్కి వాళ్ళు రియల్ లైఫ్లో ఏమైనా వాటిని ఫేస్ చేశారా, సో ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్స్ అనేవి లైవ్లీగా ఉంటాయి మనం చెప్పేటప్పుడు. అట్ ది సేమ్ టైం మన ఫ్యామిలీస్ దగ్గర నుంచి కూడా మన కంటెంట్ సంబంధించిన విషయాల్ని కలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా కాస్త నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మనము ప్రతి ఒక్క స్పీకర్ కూడా మొట్టమొదట మనం కంటెంట్ బాగా డెవలప్ చేసుకోవాలి అంటే మొట్టమొదట మనకు ఉండవలసిన ప్రధానమైనటువంటి అలవాటు ఏంటంటే పుస్తకాలు చదవడం. ఈరోజు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దూరం అవుతున్నది దేనికంటే పుస్తకాలు చదవడానికి. ఇది 100% క్లియర్. మనము ఎంతసేపు మొబైల్స్ వచ్చిన వినడానికి తాపత్రయపడుతున్నాం, వింటున్నాం కానీ బట్ పుస్తకాలు చదవటం లేదు. కాబట్టి ప్రతి ఒక్క స్పీకర్ కూడా తన స్పీచ్ ఎఫెక్టివ్గా తయారు చేసుకోవాలి, కంటెంట్ అనర్గళంగా మాట్లాడాలంటే మినిమం ఒక 100 బుక్స్ చదవాలండి. మినిమం ఒక 100 బుక్స్ మీరు చదివి ఉండాలి. సో ఎటువంటి పుస్తకాలు చదవాలి? ఎటువంటి సక్సెస్ఫుల్ పీపుల్స్ ఇన్ ద సొసైటీ, మన ప్రెసెంట్ సొసైటీలో ఎటువంటి పీపుల్ అంటే ఒక సామాన్య వ్యక్తి నుంచి ఉన్నత స్థాయికి ఏ విధంగా ఎదిగారు, వాళ్ళు ఎంతసేపు మన పూర్వీకుల గురించి
మహాత్మా గాంధీ గురించి, నెహ్రూ గురించి ఇటువంటి వాళ్ళ గురించి కాకోకుండా లేటెస్ట్గా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ లేదా మన కమ్యూనిటీలో మన సర్కంస్టెన్సెస్లోనే ఎవరైతే ఉంటారో సక్సెస్ఫుల్ పర్సన్స్ అటువంటి వారి యొక్క లైఫ్ స్టోరీస్ మనం చదవాలి. అదేవిధంగా ఒక 100 to 500 కొటేషన్స్ రాసి ఒక చోట పెట్టుకోవాలి. కొటేషన్స్ ప్రతిరోజు 2 కొటేషన్స్ నోట్బుక్లో డైలీలో రాసుకుంటారండి, మినిమం 5. ప్రతిరోజు కూడా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తేనే మార్నింగ్ లేస్తేనే మనం శుభోదయం తెలిపేది ఒక మంచి కొటేషన్తో తెలిపింటారు. చూడండి, ప్రతి ఒక్క కొటేషన్ కూడా మనకు కొంత నాలెడ్జ్ని ఇస్తుంది. సో వీ కెన్ డెఫినెట్లీ అప్లై దోస్ కొటేషన్స్ ఇన్ అవర్ డిఫరెంట్ సెషన్స్. సో ఏం చేయాలి, ఈ కొటేషన్స్ అన్నిటి కూడా ఒక చోట సేకరించుకొని మనం టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్ రిలవెంట్గా నాకు ఈ కొటేషన్స్లో ఏవి సూటబుల్గా సెట్ అవుతాయి, సో దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ గురించి తీసుకున్నప్పుడు సమయానికి విలువనిస్తూ చెప్పినట్టు కొటేషన్స్ ఒక చోట రాసుకొని పెట్టుకుంటాం. సో ఎడ్యుకేషన్ గురించి చెప్పేటప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఉన్నటువంటి కొటేషన్స్కు ఒక చోట రాసుకుంటాం. సో ఇట్లా మనము ప్రతి ఒక్క స్పీకర్ కూడా ఖచ్చితంగా ఒక 100 నుంచి 200 కొటేషన్స్ తయారు చేసుకోవాలి. ఒక 100 కథల పుస్తకాలు చదువుకోవాలి. మనము అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలా చిన్న కథలు. ఇంకొకటి ఏంటంటే మనం కథలు చెప్పమన్నాం కదా అని చెప్పేసి స్పీకర్స్ ఎప్పుడు కూడా లెంతీ ఆఫ్ స్టోరీస్ ఎప్పుడు తీసుకోకూడదండి. మ్యాక్సిమం పీరియడ్, మ్యాక్సిమం టైం ఒక స్పీకర్ వాడాల్సిందేది మ్యాక్సిమం 2 to 3 minutes మ్యాక్సిమం. సో విత్ ఇన్ 1 or 2 minutes లోపల మన స్టోరీ కంప్లీట్ అయ్యే విధంగా మన స్టోరీ ఉండాలి. ఎందుకు, మనం స్టోరీ తీసుకుని ఒక ఎలిమెంట్ మాత్రమే స్పీచ్లో, మీ స్పీచ్ అంతా కూడా మళ్ళీ స్టోరీ తీసుకెళ్ళిపోకూడదు. మన టాపిక్ నుంచి డివేట్ కాకూడదు. మన టాపిక్ రిలివెంట్గా దాన్ని అప్లై చేసుకొని, ఎందుకు, టు మేక్ దెమ్ యాక్టివేట్, టు కనెక్ట్ విత్ దెమ్ యూ కెన్ అప్లై ద కొటేషన్స్ ఆర్ ద స్టోరీస్. కాబట్టి కీప్ ఇన్ మైండ్, స్టోరీస్ ఒక స్పీచ్లో ఎన్ని వాడచ్చు, మ్యాక్సిమం 3 స్టోరీస్ అండి, అంతే. 1 or 2 are enough. 1 or 2 స్టోరీస్ ఆర్ ఎనఫ్. మళ్ళీ అది కథలు చెప్పడం సెషన్ లాగా ఉండకూడదు. అది మన కంటెంట్లో కథలు ఒక చిన్న ఎలిమెంట్గా ఉపయోగించాలంతే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక స్పీకర్గా మనం గుర్తెరగాలి. ఓకే, సో ఆ విధంగా మనం కంటెంట్ అంతా సమీకరించుకుంటాం. సమీకరించుకున్న రెండోది అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకోవడం ఎట్లా అరేంజ్ చేసుకుంటాం మనము? అరేంజ్ చేసుకోవడం స్టెప్స్ అనే కదా, స్ట్రక్చర్ చెప్పాం. స్ట్రక్చర్ చెప్పడం, ఫస్ట్ టైటిల్ సబ్జెక్ట్ రాసుకుంటాం, నెక్స్ట్ బాడీ రాసుకుంటాం, దెన్ కంక్లూజన్, దెన్ ఓపెనింగ్, దెన్ క్లోజింగ్, అంతే. సో ఇది స్ట్రక్చర్ ఎప్పుడు మనం ఫిక్స్డ్గా మైండ్లో ఉండాలి. స్ట్రక్చర్ అంటేనే స్ట్రక్చర్ అన్నప్పుడు ఏమేమి గుర్తు రావాలి? టైటిల్ గుర్తు రావాలి, దెన్ బాడీ గుర్తు కావాలి, దెన్ కంక్లూజన్. ఈ 3 స్టెప్స్ గుర్తుంటే చాలు. ఎటువంటి స్పీచ్ తయారు చేసుకోవడానికి ఈ 3 స్టెప్స్ మనం ఒకసారి రీకాల్ చేసుకొని వాటికి రిలవెంట్గా మనము ఆ టాపిక్ రిలవెంట్గా మనం కంటెంట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద అరేంజింగ్. అరేంజ్ చేసుకున్నాం. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టెప్ ఏమంటే అసిమిలేట్ అంటే ఏమి? ఎడిటింగ్ ఫర్ క్లారిటీ అండ్ కరెక్ట్నెస్, ఫైన్ ట్యూనింగ్ ఇట్ ఫర్ కన్సైస్నెస్. అంటే మనం చెప్పాలనుకున్నటువంటి అంశము ఎదుటి వారికి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చేయాలంటే ఇంకా ఏమైనా దాన్ని ఎడిట్ చేసుకోవాలా. ఇప్పుడు నేను ఆడియన్స్లో ఏ నుంచి ఈ దగ్గర రాసిన తర్వాత ఎన్ని ఫస్ట్ తీసుకువచ్చిన అసిమిలేట్. ఫస్ట్ ఏం చెప్పాను? నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పాను. ఓకే, సో అట్లా మీరు దీన్ని తిరిగి ఏం చేసుకోవాలి అంటే ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసుకోవడం అంటాం. ఇక్కడ ఇది కాకుండా ఇటు పెట్టుకుంటే సరిపోతుంది, ఇది కాకుండా ఇక్కడ ఈ స్టోరీ తీసుకుంటే సరిపోతుంది, ఇక్కడ ఈ కొటేషన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనము అసిమిలేట్ చేసుకోవడం అనేది ఒక ఫార్ములాలో ఒక లెటర్ ఏగా తీసుకున్నాము. కాబట్టి మీరు స్పీచ్ తయారు చేసుకునేటప్పుడు ఈ 3A ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం 3A's ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు బేస్ చేసుకొని మీరు రిటర్న్ ఫామ్లో మీ యొక్క స్పీచ్ని తయారు చేసుకొని పెట్టుకొని మీరు ఫైనల్గా ఒక ఫార్ములా చెప్తాను, ఈ ఫార్ములాని మీరు అప్లై చేసుకుంటే సక్సెస్ఫుల్గా గంపా నాగేశ్వరరావు సార్ లాగా మీరు కూడా తయారు కాగలరు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇట్ ఈస్ 7P ఫార్ములా. రాసుకోండి, 7P ఫార్ములా. ఫస్ట్ P స్టాండ్స్, ఫస్ట్ P ప్రాక్టీస్, సెకండ్ P ప్రాక్టీస్, ఓకే అండి. థర్డ్ P ప్రాక్టీస్. స్లైడ్ చేంజ్ కావాలి సార్.
4th P ఏమైంటుంది? ప్రాక్టీస్. 5th P ప్రాక్టీస్. 6th P ప్రాక్టీస్. 7th P ప్రాక్టీస్. సో ఎందుకు ఇన్ని ప్రాక్టీస్ అని నేను చెప్తున్నాను అంటే, మనం ఎంత ఎఫెక్టివ్గా స్పీచ్ తయారు చేసుకున్నా, ఎంత అద్భుతమైనటువంటి స్టోరీస్ తీసుకున్నా, ఎంత అద్భుతమైన కొటేషన్స్ తీసుకున్నా, మనము ప్రాక్టీస్ చేయకుండా పోతే మనం సక్సెస్ఫుల్ స్పీకర్ కాలేము. ఇట్ ఈస్ డ్యామ్ ష్యూర్. ఇన్ని ప్రాక్టీస్ లేండి సార్. ఎస్, సెల్ఫ్ మీతో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఆడియో చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. వీడియో చేసుకొని మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ చేసిన దాన్ని మీ యొక్క ఫ్యామిలీ ముందు, ఫ్రెండ్స్ ముందర ఒక సెషన్ ఇవ్వండి. చిన్నగా ఒక 2 minutes చెప్పండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సన్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. నిలబడి ప్రాక్టీస్ చేయండి. ఎస్. సో once we want a successful speaker, we must do practice in the beginning. It may be a period of some months. సో మనం ఈరోజు గంపా నాగేశ్వర సార్ లాంటి ఇంకోరు ప్రదీప్ సార్ ఎంత ఉంది, ఎట్లా వెళ్ళారు ఆ స్టేజ్కి అంటే దే ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్. ఎస్ సార్, నేను 106 బ్యాచ్ ట్రైనర్ అండి. సింపుల్. ఒక స్కూల్లో 4 గోడలకు పరిమితం. నేను ఒక టీచర్ని. ఇవాళ ఇంత అనర్గళంగా మీ దగ్గర కానీ లేక ఒక డాష్ మీద ఎటువంటి సందర్భం ఎవరికైనా సరే సెషన్స్ ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నాను. ఏంటి దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఫస్ట్ రహస్యం మీరు చెప్తా, అందరూ పిలుచుకోండి. నా విజయానికి మొట్టమొదటి రహస్యం TTTWS జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఏ రోజు అసైన్మెంట్స్ ఆ రోజు కంప్లీట్ చేసినట్టు క్వాలిటీ నేను డెవలప్ చేసుకున్నాను. వితౌట్ పెండింగ్ ఫీడ్బ్యాక్స్. సెషన్ కంప్లీట్ అయిన వెంటనే 9:30కి క్లోజ్ అయితే 9:45 to 10 లోపల నా వీడియో వెళ్ళిపోతుంది, అంతే ఫీడ్బ్యాక్. సో అసైన్మెంట్ అంటే ఈరోజు పెట్టిన వెంటనే బై ద ఈవినింగ్ స్టార్ట్ అయ్యే లోపల అసైన్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 40 మందిలో మాలాగా తయారయ్యే వాళ్ళు కొంతమందే. దానికి గల కారణం ఏంటి అంటే ఇదే. మరి అందరూ తయారవ్వలేరా? 100% అవుతారండి, అందులో ఎటువంటి డౌటు లేదు. 100% మీరు అందరూ 40 మంది ఉంటే 40 మంది కూడా మాలాగా 100% తయారవుతారు. అంటే మీరు చేయాల్సింది ఏంటి? మనం ఒక పర్పస్తో ముందుకు వచ్చాం. మనం ఒక పర్పస్తో. సో ప్రపంచంలో అందరికీ అత్యంత విలువైనటువంటిది ఏదైనా ఉంది అంటే నేను నమ్మేది సమయం అండి. టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ప్రీషియస్ దెన్ ఎనీ అదర్ థింగ్. సో అటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనం ఇక్కడ 1 గంట 1.5 గంట స్పేర్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఏ పర్పస్తో అయితే వచ్చింటామో ఆ పర్పస్ సర్వ్ కావాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ యాక్షన్. వెరీ సింపుల్ థింగ్ కదా. మెంటర్స్ మీకు పదే అడుగుతుంటారు, మేడం 1 minute వేయడం వీడియో 1 minute చేసి పెట్టడం. చేస్తాంలేండి సార్, రేపు చేసి పెడతాంలేండి సార్ అంటారు. సో వీఆర్ డూయింగ్ హియర్ ఆల్ సర్వీసింగ్. వీఆర్ స్పేరింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు యూ. సో వితౌట్ ఎనీ బెనిఫిట్. ఇక్కడ మేము ఎవ్వరు కూడా ₹1 ఆశించుకోకుండా మా ఈ అమూల్యమైన సమయాన్ని మా ఫ్యామిలీని పక్కన పెట్టేసి, మా పనులు పక్కన పెట్టేసేసి 8 to 9:30 దాకా మీ దగ్గర స్పెండ్ చేస్తున్న కారణం ఏంటి అంటే మేము నేర్చుకున్నటువంటి నాలెడ్జ్, మేము నేర్చుకున్న స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. మీరు కూడా మాలాగా సొసైటీకి ముందరికి వచ్చి ఏం చెప్పారండి గంపా నాగేశ్వర గారు, నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలుగా తయారు కావాలన్నారండి. సో ఆ రాళ్ళెత్తే కూలీలో కొంతమంది అయినా మనము ముందడుగు వేసి ముందుకు వస్తే గంపా నాగేశ్వర సార్ గారి యొక్క ఆశయం సిద్ధిస్తుంది. అది కేవలం తన స్వార్థానికి కాదు, మనం చేస్తున్న పని మన స్వార్థానికి కాదు, సమాజ హితానికి. సమాజం అంటే ఎవరు? మనము. మన హితానికి మనం చేసుకోకుండా పోతే ఇంకెందుకండి? ఎంతకాలం మన స్వార్థం, మనము, మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన ఖర్చులు, మన డబ్బులు, మనం ఎంత చెప్పినా వినటువంటి సొసైటీలో మనం ఈ విధంగా చెప్తే కొంతమంది మార్చొచ్చు అంటే ఒక సంకల్పం మనం అంతా తీసుకోవాలి. కాబట్టి అందులో మీరందరూ కూడా పాత్రలు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. మరి ఫైనల్గా లాస్ట్ టైం ప్లీజ్ సార్. సో ఈ స్పీచ్ అనేది ఏ విధంగా ఉండాలని మీకు చెప్పానో ఆ లక్షణాన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. నేను చెప్పేటువంటి ఈ చివరి స్లైడ్లో శ్రోతలు ఎవరో తెలుసుకొని మంచి సూక్తితో ప్రారంభించి వాస్తవిక అంశాన్ని సోదాహరణంగా హాస్యము జోడిస్తూ ఆత్మవిశ్వాసంతో చెప్పడమే ప్రసంగం. సో మనకు ఆత్మవిశ్వాసము లేదు అంటే మీ యొక్క ప్రసంగం అనేది నిర్వీర్యం అయిపోతుంది. మీరందరూ కూడా ఇక్కడ ముందుకు వచ్చారు అంటే 120% యు ఆర్ ద సో లక్కీయెస్ట్ పర్సన్స్ అండ్ యు ఆల్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా మీరు వచ్చారు. కాబట్టి డెఫినెట్లీ అచీవ్. కాబట్టి సో ఈరోజు నాకు ఇంతటి అద్భుతమైనటువంటి సెషన్ ఇవ్వడానికి నన్ను
ఈ భూమి తీసుకురావడానికి కారకుని నా జన్మించిన తల్లిదండ్రులకు, నాకు విద్యాభ్యాసం చేసినటువంటి గురువులకు, మరి అతి ముఖ్యంగా నేను ఒక స్కూల్ పైనటువంటి ఒక వ్యక్తిని ఈరోజు ఇంత చక్కగా ఇంతమందిని సెషన్స్ తీసుకోవడానికి, నా యొక్క నిజ జీవితంలో ప్రతి సమస్యను ఆనందంగా వాటిని స్వీకరించి పరిష్కరించడానికి మార్గాన్ని కల్పించినట్టు, గంపానేశ్వర మార్గాన్ని కల్పించినట్టు ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ చేర్చినటువంటి మా యొక్క మెంటర్స్ అండి ప్రధానంగా. సో నేను ఈ రోజు కూడా మా మెంటర్స్ ప్రతిరోజు తలుచుకుంటా. నాకు మెంటర్ మహేంద్ర సార్ గారండి. సో గోటుకొండ మహేంద్ర సార్ బహుశా మీరు చూసుంటారు. అంటే అటువంటి మెంటర్స్కు మరి మెంటర్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఛార్జెస్ అండి. సో ఈ మధురం బ్యాచ్ అనేది అద్భుతం అండి. అనేకమైనటువంటి చోట అనేక సెషన్స్ జరుగుతున్నాయి, కానీ మధురం ఉన్నటువంటి టీము చాలా డెడికేటెడ్ టీం అండి, చాలా డెడికేటెడ్ టీం. అట్ ది సేమ్ టైం మీకు 1,00,000 అవకాశాలు ఉంటాయి సార్. ఇది అయిపోయిన తర్వాత మాకు ఎటువంటి అవకాశాలు వస్తాయి? డెఫినెట్లీ ఎవ్రీవన్ గెట్ ఏ ఆపర్చునిటీ టు సర్వ్, బట్ యూ మస్ట్ బి రెడీ టు సర్వ్. మనం కొంత సమయాన్ని కేటాయించి ముందుకు వచ్చి సిద్ధంగా ఉంటే ఈ మధురం అనేది అద్భుతమైన అవకాశాలు అందరికీ కలుగజేస్తుంది. కాబట్టి దయచేసి ఇది కేవలం ఒక స్పీకింగ్ స్కిల్స్ మాత్రమే అనుకోకండి. స్పీకింగ్ స్కిల్స్తో పాటు లైఫ్ స్కిల్స్, అసలు మీ లైఫ్లో జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునేడానికి అద్భుతమైన సెషన్స్ ఇందులో ఉంటాయి. పర్సనల్ గ్రోత్కి ఉపయోగపడతాయి. నాకు ఇంపాక్ట్ ఏమి ఇచ్చింది అంటే ఈ 30 days తర్వాత కేవలం మాట్లాడడం మాత్రమే నేర్పించలేదు, నా ఆలోచన విధానాన్ని మార్చింది. నేను 10 మంది వ్యక్తులతో ప్రవర్తించే తీరు మార్చింది, 10 మందిని ఆకట్టుకునే విధంగా మార్చింది. కోపం వచ్చినప్పుడు ఎలా అంచుకోవాలో తెలిసింది, ఒత్తిడి కలిగినప్పుడు ఏ విధంగానే జయించుకొని ముందుకు వెళ్ళాలో తెలిసింది, ఓటమి కలిగినప్పుడు ఏ విధంగా దాన్ని ఛేదించుకొని ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళాలో నేర్పింది. సో ఇవన్నీ అద్భుతమైన విషయాలండి, కేవలం ఇది ఎంజాయ్ చేసి తెలుస్తాయండి. సో ఇటువంటి ఫీలింగ్ మీకు అందరికీ కలగాలని చెప్పేసి మీరందరికీ కూడా మరొక్కసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, మీరందరూ కూడా అద్భుతమైన ప్లాట్ఫామ్కి వచ్చారండి. ఖచ్చితంగా మీకు అందరికి చేసే రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మెంటర్స్ కోఆపరేట్ చేయండి ఫర్ మీ కొరకు. ఇక్కడ మెంటర్స్కి ఏమి స్వార్థం లేదు, లేక ఇన్ఛార్జెస్కి ఏమీ రాదు. మేమందరూ కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేస్తున్నాము. మా తపన ఏంటంటే మాలాగా మీరు నేర్చుకోవాలి. సో ఇది లైఫ్ టైం బంధం అండి, లైఫ్ టైం బంధం. ఒక్కసారి ఇంపాక్ట్లో కలిశారంటే ఈ 40 మంది 30 ప్రతి బ్యాచ్ అద్భుతంగా మీరు ఆఫ్లైన్ సెషన్లో కలిసి ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది వాట్ ఏ మ్యాజిక్ హ్యాపీన్ ఇన్ అవర్ లైఫ్ అని. వీఆర్ ఎంజాయింగ్. మన చుట్టూ ఒక 40 మంది ఉంటారండి. ఎప్పటికైనా ఏ టైంలో ఫోన్ చేసి మాట్లాడండి, సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఏంటి సార్ ఇక్కడికి వస్తున్నారా, ఏంటి మీ సమస్య ఏంటి. సో ఎందుకంటే ఇంతమంది పర్సన్స్ ఇంతమంది ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు దెర్ ఈస్ ఎ సొల్యూషన్ అట్ 1% ఇన్ అవర్ గ్రూప్. క్లియర్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ మేడం అండ్ మహేంద్ర సార్ అండ్ ఎస్పెషలీ ఎల్ రమేష్ సార్. మీకు నాకు అవకాశం ఇచ్చి ధన్యవాదాలు చెప్తూ ఆల్ మెంటర్స్కి, ఎస్పెషలీ మీరు పార్టిసిపెంట్స్. సో యు ఆర్ గోయింగ్ టు బి ఏ ఫ్యూచర్ ట్రైనర్స్, నాట్ ఓన్లీ స్పీకర్స్, యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ ట్రైనర్స్ యాజ్ వీ. So I wish you all the best once again. Thank you all అండి. Thank you so much, sir. Summary. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు నిజంగా ఒక చాలా అద్భుతమైన సెషన్ మనకు అందించినటువంటి శివప్రసాద్ సార్ గారికి పార్టిసిపేట్స్ అందరి తరపున మొట్టమొదటిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సార్ చెప్పినటువంటి ఈ సెషన్లో నిజంగా అసలు కంటెంట్ అనేది నిజంగా ఒక కింగ్ ఎందుకు అనేది చాలా వివరంగా చెప్పారు సారు. అంటే కంటెంట్ అనేది మనకు చూపిస్తే కేవలం 7% మాత్రమే, కానీ ఆ 7% ఎంత ప్రభావం చూపిస్తుంది మన స్పీచ్ మీద. మనకు ఒక గొప్ప స్పీకర్గా మాట్లాడడానికి ఆ 7% కంటెంట్ అసలు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా మనం మాట్లాడితే అది సక్సెస్ అవుతుందని చెప్పేసి సార్ గారు చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని ఫార్ములాస్, అంటే 3 C's కావచ్చు, అదేవిధంగా 5WA తర్వాత 5WA తర్వాత 1H 7 C's 3A ఫార్ములాస్ కానీ ఇలాంటి గొప్ప మంచి ఫార్ములాస్ మాకు అందించి మేము కూడా నెక్స్ట్ భవిష్యత్తులో ఇంత గొప్ప కంటెంట్ తయారు చేసుకొని మేము కూడా ఒక మంచి స్పీకర్గా ఒక మంచి కంటెంట్ అందించేటువంటి మాకు స్కిల్స్ నేర్పించినటువంటి శివప్రసాద్ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సో అదేవిధంగా సార్ గారు చెప్పినటువంటి అసలు అంటే డైలీ మనము ఒక కొటేషన్స్ రాసుకోవడం నేర్చుకోవడం, అదేవిధంగా ఎన్నో అద్భుతమైనటువంటి కొన్ని పుస్తకాలు, ఒక మంచి పుస్తకాలు చదవడం ద్వారా నిజంగా ఒక మనిషి మేధస్సు ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పేసి సార్ చెప్పారు. సార్ మీరు చెప్పినటువంటి ఈ అద్భుతమైన వాక్యాలను మేము
ఆచరిస్తాం. రేపటి నుంచే ఈ క్షణం నుంచి కూడా మేము ఆచరిస్తాం తప్పకుండా. అదేవిధంగా ఇంపాక్ట్ ప్రతి మనిషిలో చూపించినటువంటి ఒక గొప్ప ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసలు ఇంపాక్ట్‌లో జాయిన్ అవ్వడం ద్వారా ఇంత గొప్ప మార్పులు ప్రతి మనిషిలో జరుగుతాయి అని చెప్పేసి మీరు చాలా చక్కగా మీరు ఈరోజు సెషన్ మాకు ఇవ్వడం జరిగింది సార్. మీకు మరొకసారి మా పార్టిసిపేట్స్ అందరి తరపున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you you. so much, Shivaprasad sir. Excellent session, sir. Thank you so much, sir. And with your permission, కొన్ని questions తీసుకోవచ్చా sir? షూర్. Yeah. Participants, please, ఎవరికైనా questions ఉంటే ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయండి. Yeah. సంజీవ్ sir. మేడం మీ హ్యాపీ క్వశ్చన్ ఈవినింగ్ అడగండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ సంజీవ్ గారు. సార్ బుక్స్ అన్నారు కదా సార్, ఎలాంటి బుక్స్ చదవాలి, వాటి గురించి కొన్ని నేమ్స్ చెప్తే అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. సార్ మీకు మీ టాపిక్ రిలవెంట్ బుక్స్, మీకు ఏవైతే ఇంట్రెస్ట్, ఏ అంశం అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మీద ఆధారపడిన బుక్స్ ఏవైనా సార్ సార్ అంటికి గూగుల్ అమ్మ తల్లి. ఇప్పుడు నేను మీకు Okay. ఎటువంటి బుక్స్ ఇంట్రెస్ట్ నేను చెప్పలేను కదండి. అదే చెప్పగలను కొన్ని జనరల్గా. అంటే ఏం చెప్పాను, మనకు మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. ఇప్పుడు సెషన్ చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను జనరల్గా అయితే పిల్లలకి ఎక్కువగా చెప్తూ ఉంటాను. కాబట్టి పిల్లలకి ఎక్కువగా చెప్పాలంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం కంటెంట్ రిలేటెడ్గా తయారు చేసుకుంటాం మనం. కాబట్టి మీకు దేనికైనా కానీ ఇవాళ పరిష్కారం ఏం దొరుకుతుంది అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు టాపిక్ రిలవెంటెడ్ స్టోరీస్ కానీ, టాపిక్ రిలేటెడ్ బుక్స్ కానివ్వండి, టాపిక్ రిలవెంటెడ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క లైఫ్ స్టోరీస్ కానీ అన్నీ దొరుకుతాయండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. షూర్, యూ కెన్ గో త్రూ. ఫస్ట్ బిగిన్ చేయండి సార్, ఏదో ఒక బుక్ స్టార్ట్ చేయండి. ఏదో మీకు ఇన్స్పైర్ కలిగేసింటే మంచి ఒక పుస్తకం చదవడం స్టార్ట్ చేయండి. అనేక రకాల ఎండమూరి విధానాల పుస్తకాలు దండిగా ఉన్నాయి, కంపన విశ్వ సార్ గారి పుస్తకాలు దండిగా ఉన్నాయి. కాబట్టి ఎనీ వన్ బిక్ వీ కెన్ స్టార్ట్ అండ్ స్లోలీ యూ కెన్ రీడ్ సార్. ఒకేసారి మొత్తం పుస్తకం అంతా చదివేది ఈరోజు సార్ చెప్పారు ఇంకోరు చెప్పారు ఆ విషయంతో మొదలు పెట్టామంటే అక్కడికే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి స్పేర్ 5 minutes అట్ ద బిగినింగ్, దెన్ ఇంక్రీజ్ యువర్ టైం 10 minutes, 15 minutes, 20 ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ నంబర్ ఆఫ్ పేజెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి చదవడం అలవాటు చేసుకోండి సార్. చాలా అద్భుతంగా ఉంటుంది. చదివిన దాంట్లో మీకు ఎక్కడైతే ఒక సెషన్లో పలానా ఉపయోగపడుతుంది అనిపిస్తుందో అది నోట్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడుగో ఒకటి చదివినటువంటిది రిటర్న్ ఫామ్లోకి వచ్చిందంటే పేపర్ పైన పెట్టి అది మన మైండ్లో చాలా కాలం ఉంటుంది. ఇది సింపుల్, ఇది అందరికీ తెలిసిందే. బట్ ఆ పంచేం ఉంటుంది లేదు చదివాం కదా అనుకుంటాం. బట్ రియల్ టైం మనం ఖచ్చితంగా మనం గుర్తు రావాల్సిన టైంకి అది గుర్తుకు రాదు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, పద్మజ మేడం అడగండి మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ పద్మజ మేడం గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు చెప్పినవి అన్ని అర్థమైనట్లే ఉన్నాయి కానీ కొన్ని కన్ఫ్యూజన్ గా అనిపించింది నాకు. లైక్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్, దెన్ కంప్లీట్ అండ్ కరెక్ట్. సో అక్కడ ఏంటి అనేది ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ నాకు అర్థం అవ్వలేదండి. నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ సపోజ్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు బిగినింగ్ ఆఫ్ ద స్కూల్ టైమింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు జనరల్గా ఏం చెప్తారంటే స్కూల్కి వస్తున్నాం, చదవడానికి వస్తున్నాం, చదువుకోవడానికి వస్తున్నాం అంటున్నారు. అంటే ఏంటి, వాళ్లకు ఒక లక్ష్యం అంటూ లేదనమాట. లక్ష్య నిర్ధారణ చేసుకుంటే ఎలా సక్సెస్ అవుతారు, లక్ష్య నిర్ధారణ లేకుండా ఒక పని చేస్తే ఎలా ఫెయిల్యూర్ అవుతారు. సో ఈ విషయాలు చెప్పాలనుకున్నప్పుడు మన నీడ్ ఏంటి, వాళ్ళకు పిల్లల్లో మనము లక్ష్యాన్ని ఏర్పాటు చేయాలి. సో ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్. సో నీడ్ బికమ్స్ ఆబ్జెక్టివ్. వాళ్ళ అవసరాలు ఏదైతే ఉంటాయో అవి ఆబ్జెక్టివ్స్గా మారిపోతాయి. ఆబ్జెక్టివ్ పెట్టుకున్నామంటే మనం ఆబ్జెక్టివ్కి రిలేటెడ్గా మనం కంటెంట్ డెవలప్ చేసుకుంటాం, ఆబ్జెక్టివ్ రిలేటెడ్గా మనం స్పీచ్ ఇవ్వడానికి తయారవుతాం. ఇది నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, వాళ్ళకి అవసరాలు ఏంటి, దాన్ని మనము సాధించడానికి లక్ష్యాలు ఏంటి, అవసరాలను సాధించడానికి లక్ష్యాలు, అవసరాలు లక్ష్యాలు. ఇది నెక్స్ట్ ఇంకోటి మేడం కరెక్ట్నెస్ అండ్ కంప్లీట్ అన్నారు. నో ఐ వాంటెడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద నీడ్ అండ్ ఇంట్రెస్ట్. అంటే నీడ్ కూడా వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్ ఉందో అనేది చెప్తుంది కదా. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఒక పనిలో తాను నిమగ్నం అయిపోయి చేసేది ఇంట్రెస్ట్. ఒక పనిలో తాను నిమగ్నం అయిపోయి చేసేది ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి నీడ్ అంటే నీడ్ ఇంట్రెస్ట్కి తేడా ఏమిటి ఇక్కడ అనుకున్నప్పుడు, నీడ్ అంటే కేవలం అవసరాలు, ఇంట్రెస్ట్ అంటే తాను ఏదైతే తెలుసుకోవాలనుకుంటాడో, తాను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది ఇంట్రెస్ట్గా మారుతుంది మేడం. సో స్లైట్ వేరియేషన్ అంతే, స్లైట్ వేరియేషన్.
ఎస్, అంటే సందర్భోచితంగా పదాలు మారుతాయి కానీ అర్థం దాదాపుగా ఒకటే ఉంటుంది. దట్ ఇస్ వై అంటే నాకు అర్థమైనట్లుంది కానీ ఆ డిఫరెన్స్ madam. పట్టుకోలేకపోయాను అనమాట. ఎస్, కొంత ప్రాక్టీస్ అంటే ఒక 2-3 స్పీచెస్ మీరు తయారు చేసుకుంటే చిన్న స్టార్ట్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ క్లియర్ అయితే వస్తాయి మేడం. బిగినింగ్ కూడా మేము ఇలాగనే కాస్త సంశయంతో కూడుకొని స్టార్ట్ చేస్తూ వచ్చాము. అది చేయంగా కాస్త క్లారిటీ మాకు కూడా దొరికింది. కానీ డెఫినెట్గా వీ కెన్ డూ ఇట్ మేడం. కంప్లీట్ అండ్ కరెక్ట్. కంప్లీట్ అండ్ కరెక్ట్. కంప్లీట్ అంటే మొత్తం అంటే మీరు ఏదైతే ఒక అంశం తీసుకుంటే దాని నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. గోల్ సెట్టింగ్ తీసుకుంటే గోల్ సెట్టింగ్ చేసుకోవడంతో పాటు గోల్ సెట్ చేసుకున్నది అచీవ్ చేయాలంటే ఒక యాక్షన్ చేయాలి. యాక్షన్ చేసిన తర్వాత రిజల్ట్ రావాలి. సో గోల్ సెట్టింగ్, యాక్షన్, రిజల్ట్ ఇది ఫుల్ షేప్ లో కంప్లీట్ అయిపోవాలి. సో ఇట్ ఈస్ కంప్లీట్ అనమాట. తర్వాత చెప్పేటువంటి విషయం కరెక్ట్ గా ఉండాలి మనం చెప్పేది. ఇప్పుడు పిల్లలకి గోల్స్ స్మార్ట్ గోల్స్ అంటాం. స్మార్ట్ గోల్స్ SMART స్మార్ట్. ఎస్ అంటే స్పెసిఫిక్ అంటాం. ఎం అంటే మెజరబుల్ అంటాం. ఇక్కడ మెజరబుల్ అంటే ఏంటి? ఆ పిల్లవాడి దినదనం ఏ విధంగా తాను పెట్టుకున్న గోల్ అచీవ్ చేస్తున్నాడు అని మెజరబుల్ గా ఉండాలి. లేదా మీరు ఒక బిజినెస్ టార్గెట్ పెట్టుకుంటారు, నేను ఈ మంత్ లో 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను అని అనుకుంటారు అనుకోండి. సో ఈ ఫస్ట్ వీక్ లో నేను ఎంత సంపాదించానని మీకు ఒక మెజర్మెంట్ దొరకాలి. అది కరెక్ట్నెస్ అనమాట. సో కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో, ఎప్పుడైతే కరెక్ట్నెస్ తెలుస్తుందో మనం ఆటోమేటిక్ ముందుకు వెళ్ళిపోతాం దాని గురించి. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మేడం. ఇప్పుడు కూడా అర్థమైనట్లుంది రత్తి మేడం. కంప్లీట్ అడిగింది కంప్లీట్ ఒకటి. రెండోది ఏమన్నారు మేడం? కరెక్ట్. కరెక్ట్. ఎస్, కంప్లీట్ అంటే పూర్తి విషయం చెప్పడం అనేది కంప్లీట్ గా చెప్పడం. కరెక్ట్ అంటే విషయం మనం అందులో ఎంత నిజం ఉంది అన్న ఎదుటి వ్యక్తికి అనుమానం రాకోకుండా విషయాన్ని ఖచ్చితమైన విషయాన్ని అందజేయడం మేడం. ఓకే. కరెక్ట్నెస్ అంటే ఎవరు కూడా తప్పు పట్టకూడదు. ఇట్లా అట్లా కాదే ఇట్లనే అనేటువంటి సంకోచం రాకూడదు. లాస్ట్ ఇయర్ సపోజ్ నా సబ్జెక్ట్ 30% వచ్చింది, నేను గొప్ప కోసం నా 50% చెప్పుకున్నాను అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ అనమాట. నేను 30% చెప్పాలి. లేదా మీ పిల్లవానికి 40% వచ్చింది అనుకోండి, 40% చెప్పాలి. సో ఇన్ దట్ వ్యూ మేడం, ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ సార్, హరిత మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్తే సార్, వెరీ వండర్ఫుల్ సెషన్. హ్యాపీ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇక్కడ 5W1H లో వేర్ అండ్ హౌ నేను కొంచెం మిస్ అయ్యానండి. కొంచెం నా ఇంటర్నెట్ అంటే మనం ఒక సెషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలి, మన టాపిక్ రిలేవెంట్ అయిన ప్లేస్ చూస్ చేసుకోవడం. కొన్ని జనరల్ సెషన్స్ వెళ్ళినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ ఉన్నట్టు ప్లేస్ చూస్ చేసుకోవడం మేడం. వేర్ అంటే హౌ అంటే మనం చెప్పండి మేడం ప్లీజ్. సారీ, ఇట్ వోంట్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. వేర్ అన్నప్పుడు పిల్లలకు చెప్పాలనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు గోల్ సెట్టింగ్, మొబైల్ అడిక్షన్ చెప్పాలంటే స్కూల్కి వెళ్ళి చెప్పాలి. లేదా ఒక క్యాడర్ లో ప్రమోషన్ తీసుకోవాలి, ఆ ప్రమోషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ప్రొఫెషనల్ గా ఒక ఆఫీస్కి వెళ్ళి చెప్పాలి. లేదా మన ఏజ్డ్ పర్సన్స్ కు వాళ్ళ హెల్త్ అవేర్నెస్ గురించి తీసుకోవాలంటే ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి చెప్పాలి. దట్ ఈస్ వేర్. హౌ అన్నప్పుడు మనం ఏ విధంగా చెప్పాలి మన స్పీచ్ ను అంటే మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చెప్పొచ్చా, లేదా బాగా స్పేసియస్ గా ఉంటే మనం ఏదైనా ఒక యాక్టివిటీ వాళ్ళతో చేయించి చెప్పొచ్చా, సో ఎన్విరాన్మెంట్ చెప్పొచ్చా. దట్ ఈస్ హౌ మేడం. దట్ ఈస్ హౌ. థ్యాంక్ యూ సార్. క్లియర్ మేడం? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్వశ్చన్స్ కూడా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. Over to Ramesh sir. Yes. Okay. Thank you ma'am and sir. Of course ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ రమేష్ ఇక్కడ ఉన్నారంటే కారణం ఎవరో కాదు, శివప్రసాద్ సార్ గారే. అంటే సారే నా మెంటర్ అండి. మళ్ళీ ఈ ప్రయాణం ఎలాంటిదంటే ఇంపాక్ట్ లో అది అలుపు ఉండదు, ముగింపు అనేది ఉండదు, దానికి వేరే ఏ ఫీలింగ్ అనేది ఉండదండి. అది అలాగే సాగిపోతుంటుంది. మన చుట్టూ ఉండే గాలి మనకు కనిపించదు, కానీ మనం దాన్ని పీల్చుకుంటాం. అలాగే ఇంపాక్ట్ లో మంచి కూడా మనకు కనిపించదు అంత త్వరగా, కానీ మనల్ని బతికిస్తుంది. ఒక రమేష్ ఇక్కడ ఉన్నాడు అంటే కారణం శివప్రసాద్ సార్. నన్ను ఏమాత్రం బ్యాలెన్స్ చేయలేకపోయినా నన్ను ఒక చిన్న అంటే ఐఎమ్ డిఫరెంట్. అఫ్ కోర్స్ ఎవరం కూడా తెలియక మనలో మనిషికి అహం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, కానీ అవి మనం వదిలేసినాడే మనం సమాజంలో వెలుగులోకి వస్తాం. సో నేను ఎంత విసిగించినా సార్ని, నేను ఓపెన్ గా చెప్తాను ఏదైనా ఉంటే, నేను చాలా విసిగించాను సార్ని. అయినా సరే ఏ ఒక్క రోజు కూడా నన్ను వదలకుండా అలా నడిపించారు. సార్కి మీ అందరి తరపున, సుమారు ఒక 46 మంది ఉన్నారు, అందరి తరపున
శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సార్. మీరు చెప్పింది క్లాస్ మాత్రమే కదా సార్, అది నిజ జీవితంలో అందరికి ఉపయోగపడుతుంది. ఇదేదో ట్రైనింగ్ కి అంకితం చేయకూడదు దీన్ని. మన నిజ జీవితంలో ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే ఇంపాక్ట్ లో ఈ టీటీడబ్ల్యూఎస్ లో నేర్చుకునేది ఉపయోగపడుతుందండి అందరికి. దానికి నేనే ఉదాహరణ. సో కృతజ్ఞత చెప్పకపోవడం, ఎవరో రీసెంట్ గా ఎవరో చెప్పారు, ఈ ప్రపంచంలో అత్యంత ప్రధానమైన శత్రువు లేదంటే దుర్మార్గుడు ఎవరు అంటే కృతజ్ఞతా భావం లేని వాళ్ళే. మంచిని పొంది కూడా థ్యాంక్స్ చెప్పలేని వాళ్ళే అత్యంత ప్రమాదకరం. ఏదో ఒక మీటింగ్ లో విన్నాను నేను, ఏదో బుక్ లో చదివాను, సంథింగ్ గుర్తులేదు. అంటే కృతజ్ఞత చెప్పాల్సి వచ్చినప్పుడు 100% మనం చెప్పాలి. సో మా శివప్రసాద్ సార్ అంటేనే ప్రేమకు ప్రతిరూపం, మృదు స్వభావి. నేను ఇలా అడగగానే అలా సార్ ఎంత బిజీగా ఉన్న స్కూల్ నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అన్ని రెడీ చేసి చేశారు సార్. మధురంలో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ సార్. అలాగే మన వాళ్ళు చాలా మంది సీనియర్స్ ఉన్నారండి. సో ఇది థ్యాంక్స్ తో సరిపెట్టేది కాదు సార్, జీవితకాలం గుర్తుంచుకునేది. మీకు భగవంతుడు మీరు కోరుకున్నవన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ధన్యవాదాలు సార్. ఓవర్ టు మేడం.